గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు వైకే నెట్వర్క్. నేను మీ అనూష. తమ్ముడే పేకాటే అన్నట్టు ఉంది ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తీరు. ట్రంప్ ఎంత హెచ్చరించినా, కుదురుగా ఉండమని ఎంత హితవు పలికినా మా దారి మాదే అన్నట్టు నెతన్యాహు వ్యవహరిస్తున్నారు. దీంతో పశ్చిమాసియాలో శాంతి ప్రక్రియ ఒక అడుగు ముందుకు 4 అడుగులు వెనక్కి అన్నట్టు తయారైంది. దీంతో అమెరికా ఇరాన్ చర్చలు ఆగిపోయాయి. 2 దేశాల మధ్య ఒప్పందం కుదిరిందని అంతా ఊపిరి పీల్చుకుంటున్న సమయంలోనే చర్చలకు బ్రేక్ అనే వార్త అందరిలోనూ కలవరం కలిగించింది. ఇందుకు కారణం ఇజ్రాయెల్. ఒప్పందం కుదిరిన కొద్ది గంటలకే హెజ్బుల్లా సంస్థను టార్గెట్గా లెబనాన్పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. 16 మంది చనిపోయారు కూడా. దీంతో చర్చలకు తాత్కాలికంగా దూరంగా ఉండాలని ఇరాన్ నిర్ణయించుకుంది. శాంతి చర్చల కోసం అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ స్విట్జర్లాండ్స్కు వెళ్లాల్సి ఉండగా చివరి నిమిషంలో పర్యటనను వాయిదా వేసుకున్నారు. మరోవైపు చర్చలను పునఃప్రారంభించే ముందు లెబనాన్పై దాడులు ముగుస్తాయని హామీ ఇవ్వాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది. మొత్తంగా పరిస్థితి చూస్తే నెతన్యాహుకి చెలగాటం, ట్రంప్నకు ప్రాణ సంకటం అన్నట్టు తయారైంది. మరి పెద్దన్న ట్రంప్ ఇజ్రాయెల్ను దారికి తెస్తారా? శాంతి ఒప్పందంపై సంతకాలు అయిన తర్వాత కూడా నెతన్యాహు పట్టించుకోకపోవడానికి కారణమేంటి? అతి చిన్న దేశమైన ఇజ్రాయెల్ అగ్రరాజ్యం అమెరికా మాటల్ని ఎందుకు లెక్క చేయడం లేదు? ఇజ్రాయెల్ ఎందుకు మంకు పట్టు వేయడం లేదు? ట్రంప్ ఇజ్రాయెల్ డబుల్ గేమ్ ఆడుతున్నాయా? అసలు మిడిల్ ఈస్ట్లో శాంతికి ముందడుగు పడుతుందా? ఇదే ఇవాల్టి మన డిబేట్ అంశం. ఈ అంశానికి సంబంధించి మనకు తమ విశ్లేషణలు అందించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రమణారెడ్డి గారు, ఏపీసీసీ మీడియా చైర్మన్ తులసిరెడ్డి గారు, అలాగే ఏపీ లోక్ సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు భీశెట్టి బాబ్జీ గారు, అలాగే మరి కాసేపట్లో సిపిఐఎంఎల్ రాష్ట్ర నాయకులు గోవర్ధన్ గారు జాయిన్ అవుతారు. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. తులసిరెడ్డి గారు, ఫస్ట్ చెప్పండి, ఏంటంటే ఒప్పందం కుదిరింది 60 రోజులకి. ఇంతలోనే అమెరికా ఇరాన్ మధ్య జరగాల్సిన శాంతి చర్చలకు సడన్గా బ్రేక్ పడింది. అంటే ఇది ఎటువంటి పరిణామాలకు దారితీస్తుంది అనుకుంటున్నారు? అంటే ఎప్పుడెప్పుడు బ్రేక్ పడుతుందని ప్రపంచం అంతా ఎదురు చూస్తోంది. అమెరికా ఇరాన్ యుద్ధం మాత్రం ఆగిపోవచ్చు, కానీ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం కంటిన్యూ అవుతుంది. ఇది ముక్కు ఉన్నంత వరకు పరిచయం ఉంటుంది అన్నట్టు ఇజ్రాయెల్కు వాళ్ళ అస్తిత్వ పోరాటం. కాబట్టి అది ఈ పక్క ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా హమాస్, హిజ్బుల్లా లాంటి తీవ్రవాద సంస్థలకు ఇరాన్ సహాయం, నిధులు, ఆయుధాలు ఇవ్వకుండా ఉండదు. వాళ్ళు ఉన్నంత వరకు వచ్చేసి ఇజ్రాయెల్ దాడులు చేస్తూనే ఉంటుంది. కాబట్టి అందుకోసమే ముక్కు ఉన్నంత వరకు పరిచయం ఉంటుంది అన్నట్టు అది ఇజ్రాయెల్కు సంబంధించి అది నిరంతరము కొనసాగుతూనే ఉంటుంది. కాకపోతే ఏమంటే అమెరికా చాలా ఈజీగా అనుకున్నది, ఇజ్రాయెల్ ఎట్లాగా ఉంది అక్కడ, మనము చేస్తే ఈజీగా కంట్రోల్ కావచ్చు అని చెప్పేసి అనే ఉద్దేశం అనుకున్నది. కానీ మొదటి రోజే వచ్చేసి అగ్రనేతను అయతుల్లా ఖుమైనీని చంపుతానే ఇంకా చాలా ఈజీ అనుకున్నది. కానీ అది సాధ్యంగా తేలిపోయింది. కాబట్టి ఇప్పుడు అమెరికా వాళ్ళకు వచ్చినది ఏముంది, వాళ్ళు ఎంతసేపు వచ్చేసి ఇరాన్ అణు కార్యక్రమము స్టాప్ చేయాలన్నదే మెయిన్గా అమెరికాకు. ఇంకా తర్వాత పశ్చిమాసియాలో ఉండే వాళ్ళ స్థావరాలను కాపాడుకోవడం, వాళ్ళ ఆధిపత్యం అంతే. అమెరికాకు సంబంధించి ఇక్కడ డైరెక్ట్గా ఇరాన్కు లేకుంటే అరబ్ దేశాలకు అమెరికాకు డైరెక్ట్ ఫైట్ అంటే ఏం లేదు. అహంకారము, ఆధిపత్య ధోరణి. ఆధిపత్య ధోరణి సాగితే సులభంగా చేస్తాం అనుకున్నారు. కానీ గతంలో వియత్నాం విషయంలో కానీ, ఆఫ్ఘనిస్తాన్ విషయంలో కానీ అక్కడ ఫెయిల్ అయినారు, ఇక్కడ ఫెయిల్ అయినారు. కాబట్టి ఇప్పుడు అమెరికా ఇరాన్ యుద్ధం నాకు తెలిసి వీళ్ళు కూడా అమెరికా వాళ్ళు వచ్చేసి ఏర్పాట్లలో సమస్యలు తలెత్తడం వల్ల ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ స్విట్జర్లాండ్కు పర్యటనకు పోలేకపోయాడు. ఒప్పందము పూర్తిగా రద్దు కాలేదు, భవిష్యత్తులో చర్చలు కొనసాగుతాయి అని చెప్పేసి వాళ్ళు అనడం జరిగింది. వీళ్ళు ఇరాన్ వాళ్ళు వచ్చేసి లెబనాన్ మీద దాడులు అనేది వీళ్ళు చెప్తున్నారు. కాబట్టి అమెరికా ఇరాన్ వరకు నాకు తెలిసి ఇంకా అమెరికా వాళ్ళు వచ్చేసి వాళ్ళకు జ్ఞానోదయం అయింది, ట్రంప్కు వ్యతిరేకత ఎక్కువగా వస్తుంది అమెరికాలోనే.
ఈవెన్ వాళ్ళ పార్టీలో కూడా. కాబట్టి అంతవరకు జరగచ్చు. దాని కానీ తులసిరెడ్డి గారు ఇరాన్ క్లియర్ గా చెప్తోంది లెబనాన్ పై దాడులు ఆపితేనే ముగిస్తేనే మేము చర్చకు వస్తామని. అదే కాబట్టి వాళ్ళ కన్సర్న్స్ వాళ్ళు గట్టిగానే ఉన్నారు. కాబట్టి ఇజ్రాయెల్ ఆపేది లేదు. అంటే అందుకు అమెరికా ఒప్పుకుంటుందంట అనుకుంటున్నారా మీరు? అంటే అమెరికా వాళ్ళ చేత దాడులు ఆపిస్తుందని మనం అనుకోవచ్చా? లేదు, వాళ్ళకి ఇజ్రాయెల్కి వచ్చేసి అస్తిత్వ పోరాటం. అమెరికా కాదు, రష్యా కాదు, చైనా కాదు, ప్రపంచ దేశాలన్నీ దాడి చేసిన వాళ్ళ అస్తిత్వ పోరాటం వచ్చేసి. కాబట్టి వీళ్ళు హమాస్ కు, హిజ్బుల్లా ఇలాంటి తీవ్రవాద సంస్థలకు వీళ్ళు మిగతా వాళ్ళు ఇరాన్ కానీ మిగతా వాళ్ళు కానీ నిధులు, ఆయుధాలు వీళ్ళు ఇస్తానే ఉంటారు, వాళ్ళు దాడులు చేస్తూనే ఉంటారు. ఇప్పుడు మన దేశంలో చూస్తున్నాం కదా, మా ఉగ్రవాదులు వచ్చేసి మరి అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటాయి. అన్నటి వరకు ఈవెన్ ఇప్పటికి కూడా మావోయిస్టు, నక్సలైట్స్ వచ్చేసి కంట్రోల్ చేయలేని పరిస్థితుల్లో ఏదో అయినట్టున్నారు కానీ ఇంకా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ తీవ్రవాద సంస్థలకు వాళ్ళు ఇజ్రాయెల్ మీద దాడులు చేస్తూనే ఉంటారు, వాళ్ళు చేస్తూనే ఉంటారు. కాబట్టి అందుకు చెప్పాను, ముక్కు ఉన్నంత వరకు పరిచయం ఉంటుంది. ఆ తీవ్రవాద సంస్థలు ఇజ్రాయెల్ ఉన్నంత వరకు ఇవి జరుగుతూనే ఉంటాయి. కాకపోతే ఏమంటే అమెరికా జోక్యం చేసుకోకుంటే ఆ హార్మోన్ జలసంధి వచ్చేసి ఆల్రెడీ తెరిచారు. కాబట్టి మన భారతదేశానికి కానీ మనకు కానీ ప్రపంచ దేశాలకు కానీ కావాల్సిందేమి, ముందు హార్మోన్ జలసంధి తెరిస్తే సగం సంవత్సరాలు ప్రపంచ సమస్యలు తిరిగిపోతాయి. సరే, వాళ్ళు ఎట్లాగో ఇంక నిరంతరం అది ఒక గెరిల్లా పోరాటం టైపు నిరంతరం జరుగుతూనే ఉంటాయి వాళ్ళకు. కాబట్టి నాకు తెలిసి ఇక్కడ అమెరికా ఇరాన్ వరకు బహుశా ఆల్మోస్ట్ ఒప్పందంలోని అంశాలన్నీ ఏమి ఇంప్లిమెంట్ కావు. కానీ వీళ్ళు $300 బిలియన్ ఇచ్చేది లేదు, వాళ్ళ కార్యక్రమం స్టాప్ చేసుకునేది లేదు. అమెరికానే అలసిపోయింది, ఇంక చేత కదా అనుకొని ఇది ఒక రగులని చెప్పేసి ఎనిక్కిపోతుంది. అమెరికా దాడులు చేయకుంటే వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అంతవరకు నాకు తెలిసి అమెరికా ఇంకా దాడులు ఉండవు అనుకుంటున్నాను. వీళ్ళు కూడా వచ్చేసి గల్ఫ్ లో ఉండే అమెరికా స్థావరాల మీద దాడులు చేయకుండా ఇజ్రాయెల్ మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది ఇరాన్ కానీ నా అభిప్రాయం. యుద్ధం వల్ల ఏదైతే ప్రపంచ దేశాలు ఇంత ఇబ్బంది పడుతున్నా కానీ ఏదైతే పెద్ద దేశాలు ఇజ్రాయెల్ పై ఎందుకు ఒత్తిడి తీసుకురాలేకపోతున్నాయని మీరు అనుకుంటున్నారు? నేను చెప్తే కదమ్మా, వీళ్ళు వచ్చేసి మనం వన్ సైడ్ ఆలోచిస్తున్నాం ఇజ్రాయెల్ మీద అని చెప్పేసి. ఈ పక్క హమాస్, హిజ్బుల్లా ఈ యొక్క ఉగ్రవాద తీవ్రవాద సంస్థలు దాడులు చేస్తా ఉంటే వాళ్ళ మీద, వాళ్ళ అస్తిత్వానికి ప్రమాదం అయినప్పుడు పిల్లి కూడా వచ్చేసి తిరుగుబాటు చేస్తుంది, వచ్చేసి అవతల ఏమన్నా కానీ చెప్పేసి 4 గోడల మధ్య వేస్తే మనం వండి వచ్చి ఇజ్రాయెల్ టైప్ చూస్తున్నాం. కానీ ఈ పక్క వాళ్ళ మీద వాళ్ళు ఉండేది ఒక దేశము, చుట్టూ ఉన్నాయి, వాళ్ళు వచ్చేసి అస్తిత్వ పోరాటం అంతేది. ఆ అస్తిత్వ పోరాటం వచ్చినప్పుడు నేను ఎవరిని లెక్క చేసి సత్యం పోతాం అనుకుంటారు. ఆ టైప్ వచ్చేసి జరుగుతుంది తప్ప ఈ పక్క 2 ఉన్నాయి. లెబనాన్ మీద వీళ్ళు దాడులు అనేది ఉంది, వీళ్ళు వచ్చేసి వీళ్ళు వాళ్ళ మీద వీళ్ళకి ఆయుధాలు, నిధులు సమకూరుస్తా వాళ్ళ మీద దాడులు చేపిస్తా ఉంటే అది వచ్చేసి 2 వైపుల నుండి ఉండాలి. వాళ్ళు దాడులు చేయకూడదు, వీళ్ళు దాడులు చేయకూడదు. వీళ్ళు తీవ్రవాద సంస్థలకు వీళ్ళు హెల్ప్ చేయకూడదు, వాళ్ళు వచ్చి చేయాలా. అప్పుడు కంట్రోల్ అవుతుంది. అప్పుడు వచ్చేసి ఇదేమో చేస్తాము మీరేమో చేయకూడదు అంటే సాధ్యం కాదు అది. బాబ్జీ గారు మీరు చెప్పండి. తులసిరెడ్డి గారు ఇందాకే చెప్పారు, ఇజ్రాయెల్కి కావాల్సింది ఆధిపత్యం, తన ఇంపార్టెన్స్ ఇది కోసమే క్రియేట్ చేసుకోవడం కోసమే ఇలా ప్రవర్తిస్తోందని ఆయన చెప్తున్నారు. అంటే అలా కాకుండా ఇంకా ఏమైనా ఇతర కారణాలు ఉన్నాయని మీరు అనుకుంటున్నారా ఇజ్రాయెల్ ప్రవర్తనపై? ఇజ్రాయెల్ కానీ ఇరాన్ కానీ లేకపోతే ఎక్కడైనా సరే ఈ రోజు నెతన్యాహు పట్టణం మనం స్పష్టంగా చూస్తే అర్థమవుతుంది. ఎవరైనా ఇప్పుడు తులసిరెడ్డి గారి పెద్దలు చెప్పినట్టు తమ అస్తిత్వాన్ని కోల్పోతున్నాం అని అనుకున్నప్పుడు అగ్రరాజ్యం ఎంత పెద్దదైనా సరే తిరుగుబాటు తప్పని పరిస్థితి. మరి పెద్దన్న పాత్ర పోషించాల్సినటువంటి అమెరికా ఎక్కడ పెడితే అక్కడ అనేక రకాల చిచ్చులు పెట్టి తీవ్రవాదాన్ని ఒక రకంగా వెనక నుంచి ఏమని ప్రోత్సహిస్తూ తమ పట్ల ఎవరైనా ఎక్కడైనా దాడులు జరిగినప్పుడు అమెరికాపై దాడులు జరిగినప్పుడు ప్రపంచంలో తీవ్రవాదం ఉండడానికి ఎట్టి పరిస్థితుల్లో మేము సహించమని అంటారు. ఇతర దేశాల్లో ఇప్పుడు ఇరాన్ కానీ ఇరాక్ కానీ లేకపోతే ఇంకొక దేశాలు కానీ ఒకవైపు మనం చైనా సరిహద్దులో కానీ లేకపోతే రష్యా సరిహద్దుల్లో కానీ ఇతర దేశాల్లో కానీ ఎక్కడైనా సరిహద్దులు పోరాటం జరుగుతున్నప్పుడు మనకి పాకిస్తాన్కి జరుగుతూ ఉంది. నేను చర్చల్లో పాకిస్తాన్ ని పిలిపించి పెద్దపీట వేయాల్సినంత అవసరం లేదు కదా. అంటే పెద్దన్న పాత్ర పోషించడంలో అమెరికా ద్వంద్వ నీతిని ప్రదర్శిస్తున్నప్పుడు గ్యారంటీగా మీకు ఈ రకమైనటువంటి
ప్రయోజనాలు ఏమీ జరగవు. ఇప్పుడు అగ్రిమెంట్ కూర్చున్న తర్వాత వెంటనే ఇజ్రాయెల్ చెప్పేసింది నువ్వు ఇటు పరిస్థితిలో విత్డ్రా కావని చెప్పాను. ఎందుకు చెప్పింది? మరి నిన్నటి వరకు అమెరికా బ్యాక్గ్రౌండ్ లో నుండి అది ప్రోత్సహించినటువంటి తీరు వేరు కదా. అంటే అమెరికా ఏమనుకుంటే అది జరిగిపోవాలనుకొని, అమెరికాకి ఇష్టం లేకపోతే దూరంగా ఉండాలి, అమెరికా ఇష్టం అనుకుంటే జరగాలని అనుకుంటే సాధ్యం కాదు. ఇప్పుడు మనం చర్చలో కూడా మనకి తులసిరెడ్డి గారు మంచి మాట చెప్పారు. తమ అస్తిత్వ పోరాటం, ఈ తమ దేశంకి జరుగుతున్న అన్యాయం అక్రమం అనుకున్నప్పుడు గ్యారంటీగా ఒక్క లెబనాన్ ఇష్యూలో మనం తీసుకుంటే చూడండి, మరి తీవ్రవాదం పెంచి పోషిస్తున్నటువంటి దేశాల్లో ప్రముఖంగా పాకిస్తాన్ లాంటి దేశాలు ఉన్నాయి. వాటి మీద ఈ రోజు మనం ఆపరేషన్ సింధూర్ చేసాం. ఆ తర్వాత అమెరికా పాత్ర ఏంటి? వాళ్ళని ఎక్కడ తొక్కు పెట్టాలి? అలా కాకుండా మనకు మూచిగా చూపించి మళ్ళా మనతోటి ఏమైనా టర్మ్స్ అండ్ కండిషన్స్ మెయింటైన్ చేసి మళ్ళా పాకిస్తాన్ ఏమని పక్కన కూర్చోబెట్టి తీవ్రవాదం ఉండకూడదని అంటే ఎట్లా సాధ్యం అవుద్ది? అమెరికాలోనేమోని టవర్స్ అన్ని పోయిన తర్వాత అక్కడి నుంచి ఇంక పూర్తిగా దేశంలో ఇట్టి పరిస్థితిలో ఎక్కడ కూడా అరాచకాలు జరిగినా మేము ఒప్పుకోమని చెప్పి ప్రపంచ దేశాల్లో ఒక్కొక్క దానిలో. అందుకని ఈ రోజు తిరుగుబాటు. అందుకని ఈ రోజు అమెరికా చెప్పిన వినే పరిస్థితిలో లేదు. వీళ్ళ కోసం వీళ్ళు చేస్తున్నారు, అమెరికా కోసం కాదు. ఇప్పుడు ఇరాన్ ఎంత నష్టపోయింది, ఇజ్రాయెల్ ఎంత నష్టపోయింది. ఇప్పుడు అమెరికా నుంచి మనం హార్ముజ్ జలసంధి విషయంలోకి వచ్చేటప్పటికి ఎంత చేశారు? వీళ్ళు చేసిన పిచ్చి పనికి, వీళ్ళు చేసినటువంటి దుర్మార్గమైన చేష్టకు ప్రపంచ దేశాల్లో అన్ని దేశాలు ఇబ్బంది పడుతున్నాయి కదా. ఈరోజు భారతదేశంలో మనం ఎంత ఇబ్బంది పడుతున్నాం. క్రూడ్ ఆయిల్కి కానీ, పెట్రోల్కి కానీ, డీజిల్కి కానీ, దేశం ఆర్థిక పరిస్థితి కానీ అతాకుతలం అయిపోయే పరిస్థితి వచ్చింది. ఈరోజు చెప్పడానికి ఉప్పు పప్పు మీద కూడా పంచదార పైన కానీ, లేకపోతే సామాన్యుడు వాడే ప్రతి వస్తువు మీద కానీ అత్తగోలుగా పెరిగింది 1% అయితే ఈ వ్యాపారస్తులు పెంచింది 1. దీన్ని ఎవరు అడ్డుకోలేని పరిస్థితి. ఏమంటే యుద్ధం అని చెప్తున్నారు. అసలు యుద్ధం అని చెప్పి ఏం పెంచాలా ఏం పెంచకూడదు కూడా కేంద్ర ప్రభుత్వం స్పష్టత లేని పరిస్థితి, దీన్ని నియంత్రించలేని పరిస్థితి. అన్నిటికీ ఒకటే సాగు, అన్నిటికీ ఒకటే మందు, ఏంటంటే యుద్ధం. మరి ఇదంతటికీ కారణం అమెరికా ఆడిస్తున్నటువంటి దోబూచులాటే. ఏదైనా అమెరికా మాత్రం దీని విషయంలో స్పష్టత లేకుండా ఆ ఇరాన్ విషయంలో కానీ, ఇజ్రాయెల్ విషయంలో కానీ, నెతన్యాహు ఇచ్చినటువంటి ప్రకటన పట్ల కానీ, లెబనాన్ లో జరుగుతున్నటువంటి దాడుల విషయంలో కానీ, అక్కడ పాకిస్తాన్ ఆడుతున్నటువంటి దోబూచాట విషయంలో కానీ స్పష్టంగా అమెరికా తన విధానాన్ని ప్రకటించకుండా వాళ్ళకి నచ్చితే మా జోబులో ఉన్నాయి మేము ఎవరినైనా అడ్డుకుంటాం. నిన్న చూశారు కదా భారతదేశం తాలూకా యుద్ధ నౌక పైన దాడి జరిగింది. ఒక పక్క స్పష్టంగా ఆ దాడి జరిగిన తర్వాత ప్రధానమంత్రి గారు మన భారతదేశం నుంచి పెద్ద ఎత్తున ప్రకటన చేసి అమెరికాని ప్రశ్నించలేని పరిస్థితి మనకు క్లియర్గా కనిపించింది. మన సైనికులు చనిపోయారు. అందులో విశాఖపట్నం నుంచి ఒక సైనికుడు చనిపోయాడు. ఒక పక్క ఏమని మేమే చేస్తామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు, లేదు మేము కాదు అది చేసింది ఇజ్రాయెల్ ఇరాన్ అని చెప్పి మళ్ళా అమెరికా నుంచి చేయమని ప్రకటన చేస్తున్నారు. ఇదంతా గందరగోళం, ద్వంద్వ పరిణామం. అంటే జరుగుతున్న పెద్దన్న పాత్ర పోషిస్తున్నట్టు కనిపిస్తూనే దేశాల మధ్య ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించడంలో అమెరికా కీలకంగా ఉంది. ఒక పక్క జేడీ వాన్స్ ప్రకటన చూసుకున్నా, ఒక పక్క అమెరికాలో మళ్ళా ఏ రకమైనటువంటి పరిణామాలు జరుగుతున్నాయో చూస్తున్నా. ఈ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న గందరగోళ పరిస్థితులకు కేంద్ర బిందువుగా అమెరికా మాత్రమే ఉంది. ఈ ద్వంద్వ విధానాలను పక్కన పెట్టకుండా ఐక్యరాజ్య సమితి ఆదేశాల మేరకు, ఐక్యరాజ్య సమితిలో జరుగుతున్నటువంటి పరిణామాల మేరకు ప్రపంచ దేశాలన్నీ ఒక ఒడంబడికి రాకపోతే భవిష్యత్తులో చాలా ప్రమాదమే. ఇది చినికి గాలివాన్ అయ్యే ప్రమాదం ఉంది. ఆ పరిస్థితికి రాకుండా ప్రపంచ దేశాలంతా గందరగోళంలో ఉండి కొట్టిమిట్టి ఆడకుండా ఏమని ఈ రోజు ఎంత నష్టపోయిందండి. అక్కడ ఉన్నటువంటి మొత్తం బిజినెస్ లన్నీ పడిపోయినాయి. సౌదీ ఎంత ఇబ్బంది పడుతుందండి. ఈ రోజు ప్రపంచ దేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళు చాలా గుండి చేతితో పట్టుకొని ఉన్నారు. అక్కడ మీరు సౌదీలో తీసుకున్నా, ఒమెన్ లో తీసుకున్నా, ఎక్కడ తీసుకున్నా, ఇరాన్ లో కానీ, ఇజ్రాయెల్ లో కానీ ఎక్కడున్నా సరే మన వాళ్ళందరూ ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారు. తర్వాత భారతదేశం నుంచి విపరీతమైనటువంటి జనం ప్రపంచ దేశాల్లో చాలా చోట్ల స్థిరమైన వ్యాపారం చేస్తున్నారు. వాళ్ళందరూ గందరగోళం ఉన్నారు, రాలేకపోతున్నారు, ఉండలేకపోతున్నారు. నాకు ఈ మధ్య ఒక మిత్రుడు ఒమన్ నుంచి ఫోన్ చేశాడు, ఖతార్ నుంచి ఫోన్ చేసి, ఆశ్చర్యం బాబ్జీ గారు మా కళ్ళతో ఎప్పుడు ఇలా చూస్తామని అనుకోలేదు. మా జీవితం కానీ మేము కానీ దాదాపుగా 30-40 సంవత్సరాల నుంచి ఖతార్ లో ఉన్నాను. నేను ఖతార్ లో అద్భుతమైనటువంటి ఆయిల్ బంక్స్ నిర్మించాం, కట్టాం, చేసాం, వ్యాపారాలు చేస్తున్నాం. ఈ రోజు గందరగోళంలో పడిపోయామని చెప్తున్నారు. అంటే రేపు యొక్క అమెరికా తీసుకున్నటువంటి దుర్మార్గమైనటువంటి నిర్ణయాలకు వెనక వల్ల జరుగుతున్న ప్రమాదం భారతదేశానికి అపారమైన నష్టం. భారతదేశం ప్రజలు ఈ రోజు ఎక్కడికి వెళ్ళినా సరే ఇబ్బంది పడుతున్న పరిస్థితి. అందుకని అమెరికాలో మన వాళ్ళు ఉద్యోగస్తులు చేస్తున్న వాళ్ళు ఈ రోజు వెనక్కి రాలేకపోతున్నారు, ఉండలేకపోతున్నారు, ఉద్యోగాలు లేవు. దీని అంతటికీ కారణం ట్రంప్ పిచ్చి చేస్తలే, ట్రంప్ ఆలోచనలే. ట్రంప్ కేవలం తనకున్నటువంటి అగ్రరాజ్యం అనే
అహంకారాన్ని ప్రపంచ దేశాలకు చూపిస్తాడు. ఒక పక్క చైనాకు వార్నింగ్ ఇచ్చినా, ఒక పక్క రష్యాతో మాట్లాడుతున్నా, ఒక పక్క చైనాతో. బాబ్జీ గారు, ఈ రోజు చర్చలకి బ్రేక్ పడిన తర్వాత కూడా ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు ఆయన అంటే దీన్ని మీరు ఎలా చూస్తారు అని అడిగినప్పుడు, ఒకవేళ చర్చలు సఫలం అయితే ఆ క్రెడిట్ నాది, ఒకవేళ చర్చలు సఫలం కాకపోతే ఆ క్రెడిట్ ఏమో అధ్యక్షుడిది, ఉపాధ్యక్షుడిది అని చెప్పాడు ఆయన. జేడీ వ్యాన్స్ కి ఆ క్రెడిట్ దక్కుతుంది ఒకవేళ సఫలం కాకపోతే అన్నారు. నాకు నవ్వొచ్చింది ఆ ప్రకటన చూసిన తర్వాత. అంటే ఎంత పిచ్చిగా ఆయన ఆలోచన విధానం ఉందో, ఒక అగ్రరాజ్య దేశ అధినేత మాట్లాడుతున్న తీరును మనం అర్థం చేసుకోవచ్చు. ఇది ప్రపంచ దేశాల్లో ప్రజల జీవితాలతో ఆటలాడుకుంటున్నటువంటి ఆట ఇది. ఈ ఆట ఒక్క ట్రంప్ ఒక్కరిదే కాదు. ఇందులో ఆయన సక్సెస్ అయిన ప్రతిసారి సూపర్ అని అంటుంటాడు, లేకపోతే జేడీ వాన్స్ కానీ మిగతా వాళ్ళని అంటుంటాడు. మరి మనం చూస్తున్నటువంటి పిచ్చిగా హార్మోజ్ జలసంధి విషయంలో ఎంత దౌర్జన్యం చేశాడండి అమెరికా నుంచి. తను శాంతియుత వాతావరణంలో చర్చలు చేస్తూ ఆ ప్రభుత్వాలకు ఇవ్వాల్సిన వార్నింగ్ ఇస్తూ, ముందు ఆర్థిక విధానాలు కుంటిపడకుండా, ప్రపంచ దేశాల్లో ఏ దేశం ఇబ్బంది పడకుండా తగిన నిర్ణయాలు తీసుకోగలిగితే గ్యారంటీగా అమెరికా తరఫు అగ్రరాజ్య సౌరభౌమాధికారాన్ని మనం ఏమని గౌరవిస్తాం. కానీ అతను నచ్చినట్టే, అతను ఏమనుకుంటే అదే. ఆయన నైట్ ఫైనలైజ్ చేస్తే అతనే ఫైనలైజ్ చేసేయాలి. ఫెయిల్ అయితే ఇక ఇలాగే జేడీ వాన్స్ లాంటి ఎవరో దొరికిపోతారు. ఏది ఏమైనప్పటికీ చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో ఈ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలునే భవిష్యత్తు చాలా భయంకరంగా ఉంటది. ఈ రోజు ఇజ్రాయెల్ క్లీన్ గా చెప్పగలిగింది ఎందుకు అంటే, వాళ్ళ అస్తిత్వం కోల్పోకూడదు, అవసరమైతే చచ్చిపోతాం అనుకుంటారు తప్ప. ఇప్పుడు ఇరాన్ ఏమైంది, ఇరాక్ ఏమైంది మనం చూస్తూనే ఉన్నాం కదా. ఈ ఇబ్బంది పడుతూ ఈ రోజు చర్చలకు ఎందుకు వచ్చారు? మరి ప్రపంచ దేశాల వెనక నుంచి ఉన్నటువంటి ఆ రకమైనటువంటి ప్రయాణాన్ని ఎవరు గౌరవిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు. కాబట్టి ట్రంప్ తన నిర్ణయాలను మరొకసారి పరిశీలించాలి. ప్రపంచ దేశాలన్నింటినీ కూర్చోబెట్టి ఏ దేశానికి ఇబ్బంది లేకుండా, ఎవరూ ఇబ్బంది పడకుండా, ప్రపంచ దేశాల తాలూకు ఆర్థిక విధానాలకు ఇబ్బంది లేకుండా తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది అనుష గారు. ఓకే అండి. గోవర్ధన్ గారు లైన్ లో ఉన్నారా మీరు? తులసిరెడ్డి గారు మీరు చెప్పండి. ఏదైతే మనం అసలు యాక్చువల్గా చర్చల వెనక ఉన్నది ఏంటంటే, చర్చలకి పర్యవసానం ఏంటంటే, ప్రధాన లక్ష్యం ఏంటంటే ఇరాన్ అణు కార్యక్రమంపై దీర్ఘకాలిక ఒప్పందం కుదుర్చుకోవడం. అంటే ఏదైతే ఈ చర్చలకి బ్రేక్ పడిందో, అంటే అణు వివాదం మరింత ముదురుతోంది అనుకోవాలా? అంటే దీన్ని మనం ఎలా చూడాలి? మీరు చెప్పినట్లు ఈ యుద్ధానికి కారణమేమి, యుద్ధం వచ్చేదానికి కారణం, ముందు శాంతి మళ్ళొద్దాం. గోవర్ధన్ గారు మళ్ళీ మాట్లాడుదురు కానీ తులసిరెడ్డి గారు మాట్లాడిన తర్వాత మీరు వెళ్ళిపోయారు అనుకున్నాను నేను. ఇవ్వండి పర్లేదు సార్, చెప్పండి. లేకపోతే గోవర్ధన్ గారు చెప్పండి, మీరు చెప్పండి. అంటే ఈ చర్చల ప్రధాన లక్ష్యం ఏదైతే అమెరికా ఇరాన్ల మధ్య జరగబోతున్న శాంతి చర్చల ప్రధాన లక్ష్యం ఏంటంటే యాక్చువల్గా దీర్ఘకాలిక అణు ఒప్పందం. దీనికి సంబంధించి అంటే చర్చలు బ్రేక్ పడ్డాయి కాబట్టి ఈ అణు ఒప్పందం ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందా? అసలు ఏం జరగబోతుంది? ఒకటి, ముందుగా వైకే న్యూస్ వారికి నేను ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నానండి. ఎందుకంటే ప్రపంచంలో జరుగుతున్నటువంటి ప్రతి పరిణామం భారతదేశం మీద ఉంటుంది, దాంట్లో మొత్తము అన్ని రాష్ట్రాల మీద ఉంటుంది, తెలంగాణ మీద కూడా ఉంటుంది. పెద్దలు ఎవరైతే ప్యానెల్లో ఉన్నారో తులసిరెడ్డి గారు కానీ, బాబ్జీ గారు కానీ, మీ అందరికీ మరొకసారి సిపిఎంఎల్ నూడమక్సి తరఫున నేను అభినందనలు తెలియజేస్తూ, చాలా చక్కటి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇది నిజానికి ఇవాళ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో అన్నిట్లో, అది యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, డిజిటల్ ఛానల్ కావచ్చు, ప్రింట్ మీడియా కావచ్చు, ఒక ముఖ్యమైన అంశంగా ఇవి ఉంటుంది. ఎందుకంటే 140 కోట్ల మందిని కలిగినటువంటి భారతదేశము ఈ విషయంలో ఒక స్పష్టమైనటువంటి వైఖరి తీసుకోకపోతే, నిజానికి మీరందరూ పెద్దలు ఇప్పటి వరకు మాట్లాడినటువంటి విషయం కానీ ఇవన్నీ మనం పరిశీలిస్తున్నప్పుడు ఇవాళ ట్రంప్ వ్యవహార శైలి ఎట్లా ఉందంటే పిచ్చేడి చేతిలో రాయి. ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఏమిటి అనేటువంటిది లేదు. మొత్తం ప్రపంచంలో మీరన్నట్టుగానే గోవర్ధన్ గారు ఆయన ప్రవర్తన విచిత్రంగా ఉండడం వల్లే నెతన్యాహు ఆయన మాట వినడం లేదనుకోవచ్చా మనం? అంటే నెతన్యాహు అనేటువంటి ఒక మామూలు మనిషిని, ఒక మామూలు దేశాన్ని ట్రంప్ ఆ స్థితికి తీసుకొచ్చాడు.
అమెరికన్ ఇంపీరియలిజం అనేటువంటిది ఆ దేశాన్ని అసలు ఎంతగా, ఇజ్రాయెల్ అనే దేశం లేదండి. మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఏం చెప్తారంటే ఇజ్రాయెల్ పితృదేశం అంటారు. పితృదేశం కాదు. మన 1947 నాటికి ప్రపంచ పటంలో ఇజ్రాయెల్ అనే దేశం లేదు, పాలస్తీనా మాత్రమే ఉన్నది. ఇది మన సాంప్రదాయం పెద్దలు మన జాతీయోద్యమ కాలం నుంచి అంతర్జాతీయంగా మనకు ఒక మిత్రదేశం పాలస్తీనా అనేటువంటిది, అరబ్ ప్రపంచం అనేటువంటిది, అనేక రకాల అలీన విధానం కావచ్చు, మొత్తం మన భారతదేశ విముక్తి ఏదైతే బ్రిటిష్ ఇంపీరియలిజం నుంచి, బ్రిటిష్ పాలకవర్గం నుంచి మన దేశానికి ఒక ఫ్రీడమ్ కావాలనేటప్పుడు కూడా మనకి ఈ దేశాలన్నీ సహకరించినాయి. మనకు ఒక మిత్ర దేశాలు వదిలిపెట్టి ఇవాళ బాబ్జీ గారు చాలా చక్కగా చెప్పారు, తులసిరెడ్డి గారు కూడా విషయాలు చెప్తున్నారు. ఒక పెద్ద దేశము, ఒక గొప్ప సాంప్రదాయాలు, గొప్ప శాంతి కాముక దేశాలు ప్రపంచంలో ఉండేటువంటి దేశాల్లో ఇవాళ మనం ఎంత ఎఫెక్ట్ అవుతున్నామండి. మొత్తం మన పెట్రోల్ కావచ్చు, లేకపోతే గ్యాస్ కావచ్చు, సిలిండర్ కావచ్చు, భారతదేశం అతలాకుతలం అయిపోతా ఉంది. మొత్తము 140 కోట్ల మంది ప్రజలు ఎఫెక్ట్ అవుతా ఉంటే భారతదేశం ఈ పెద్దలతో నేను ఏకీభవించి మళ్ళీ మాట్లాడతలేను. కానీ నేను అనేది ఏమంటున్నానంటే ట్రంప్ పిచ్చోడి చేతిలో రాయిలాగా వివరిస్తున్నాడు. ప్రపంచ పెత్తనం మళ్ళీ నాకే కావాలి, ఆయిల్ సంపదంతా నా చేతుల్లో ఉండాలి, నేను ఏది చెప్తే అది జరగాలి. వాస్తవానికి ట్రంప్ నేచర్ ఏంటండి? మొత్తం అమెరికన్ సామ్రాజ్యవాదం యొక్క నేచర్ ఏంటండి? యుద్ధాల్ని కొనసాగించడం, ప్రపంచ ప్రజల మధ్యన, ప్రపంచంలో ఉండేటువంటి దేశాల మధ్యన, ప్రపంచంలో ఉండేటువంటి జాతుల మధ్యన, తెగల మధ్యన తంపులు పెట్టి యుద్ధాలు సాగిస్తూ ఇరు దేశాలకు కూడా ఏకకాలంలో ఆయుధాలు అమ్ముకునేటువంటి ఒక దేశం. అలాంటి దేశంలో ఒక అధ్యక్షుడు, వాస్తవానికి ఆయన ఆయుధ బేహారి, ఆయుధాలు అమ్ముకునే వ్యాపారి. దురదృష్టం ప్రపంచ ప్రజలు చేసుకున్నది ఏంటంటే రెండోసారి ఆయన అమెరికాకు ఆయన అధ్యక్షుడు కావడు. అధ్యక్షుడు అయిన తర్వాతనైనా ఏమన్నా అమెరికాలో, మొత్తం ప్రపంచంలో అమెరికాతో సహా ఈ ట్రంప్ విధానాలు ఈ ప్రపంచానికి మంచిది కాదు, మీరు విరమించుకోమని ఇవాటికి కూడా ప్రదర్శనలు చేస్తున్నారు. ప్రపంచంలో శాంతి అనేటువంటి ఒక మాటకి విలువ లేకుండా ఇవాళ ఆయన వ్యవహరిస్తున్నటువంటి తీరు, ముఖ్యంగా చమురు మీద, ఆయిల్ మీద ఆయన పెత్తనం కోసం, తద్వారా మొత్తం ప్రపంచాన్ని నేనే శాసిస్తాను. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో మీకు గతంలో మనం పరిపాలన చూశాము. కర్ణునోడిదే బర్రె అంటే నేను సాధించగలుగుతాను, ఏమైనా నేను శాసిస్తానని ఇట్లా మాట్లాడుతున్నాడు. అందుకని ట్రంప్ పట్ల నిజానికి ఇరాక్ను ఇవాళ మనం అభినందించాలి. ఒక చిన్న దేశము, ఆయిల్ అమ్ముకునే దేశము, భారతదేశానికి చారిత్రకంగా ఒక దగ్గరి సమీపమైన విశ్వసనీయమైనటువంటి మిత్రుడు. ఇలాంటి మిత్ర దేశము ఇవాళ అమెరికాకు వ్యతిరేకంగా, నిజానికి అమెరికా చరిత్ర, రక్తసిక్త చరిత్ర, ప్రపంచ దేశాలన్నింటినీ కూడా నానా ఇబ్బందులు గురి చేసినటువంటి చరిత్ర ఉన్నటువంటి ఒక చిన్న దేశం ఇవాళ సర్వస్వం త్యాగం చేస్తూ ఇవాళ వాళ్ళు నిజానికి డూ ఆర్ డై, విజయమో వీరస్వర్గం అనేటువంటి పద్ధతుల్లో 100 రోజులకు పైగా యుద్ధం సాగిస్తున్నా కూడా ఎన్నడూ వాళ్ళు లొంగుబాటును ప్రదర్శించలేదు. పెద్దలు చెప్పినట్టు, బాబ్జీ గారు చెప్పినట్టు, లేదా మన తులసిరెడ్డి గారు చెప్పినట్టు ఆ దేశ పౌరుల యొక్క సార్వభౌమత్వం మీద దాడి చేస్తే ఇది మొత్తం ప్రపంచానికి మంచిది కాదు. అమెరికా ఇకనైనా నీ అగ్రరాజ్య పోకడలని నువ్వు మానుకోవాలని వాళ్ళు ఏదైతే చెప్తా ఉన్నారో, ఏదైతే ఇరాన్ ప్రజలు కూడా ప్రపంచ ప్రజలకి, ప్రత్యేకించి భారత ప్రజలకి ఇబ్బంది కలగకుండా హార్మోజ్ జల విషయంలో కానీ, లేకపోతే ఆయిల్ ఒప్పందాల్లో కానీ వాళ్ళు ఏ రకమైనటువంటి విధానాన్ని అనుసరిస్తున్నారో, ఆ దేశ అధ్యక్షుడు ఇంటి మీద దాడి చేసి చంపి నేను మీ దేశాన్ని లేకుండా చేస్తాను, మీరు లొంగిపోండి, మీ ఆయిల్కి సంబంధించినటువంటి మొత్తం బాధ్యత నేను తీసుకుంటానంటే ప్రపంచంలో ఎవరైనా సమర్థిస్తారా అండి? ఇవాళ నెతన్యాహు ఆ మాట ఇప్పుడు ఇజ్రాయెల్ ఇప్పుడు అనొచ్చు, కానీ ఇజ్రాయెల్కు లేని ధైర్యాన్ని, లేని కాళ్ళని, లేని విషయాల్ని కల్పించింది అమెరికా కాదా? అందుకని ఇప్పటికి కూడా ఇరాన్ ప్రజలు చాలా స్పష్టంగా చెప్తున్నారు, ఫెయిర్గా ఉండాలి డీలు, ఒప్పందం అనేటువంటిది గౌరవంతో కూడిందిగా ఉండాలి. ఆ దేశ ఆత్మ గౌరవం ఏదైతే ఉందో, సార్వభౌమాధికారం ఏదైతే ఉన్నదో, ఆ సార్వభౌమాధికారాన్ని దెబ్బతీసేటట్టుగా ఏ రకంగా ఎవరు వ్యవహరించినా, ప్రత్యేకించి అది ఇజ్రాయెల్ కావచ్చు, అమెరికా కావచ్చు, ట్రంప్ కావచ్చు, మరొకరు కావచ్చు, ఎవరిచ్చిన మా చివరి రక్తపు బొట్టు వరకు, మా దేశంలో ఉండేటువంటి చివరి పౌరుడు వరకు మేము పోరాడుతామని చెప్పారు. అదే పద్ధతుల్లో 100 రోజులకు పైగా
వాళ్ళు ఆ రకమైనటువంటి ప్రతిఘటనను కొనసాగిస్తున్నారు. ఇది ప్రపంచాన్ని అంతా కూడా ఉత్తేజపరిచేటువంటి ఒక ఘటన. అందుకని ఎవరైనా కండకావరంతో విర్రవీగి ఈ దేశాన్ని ఈ ప్రపంచాన్ని మొత్తము నా చేతుల్లో పెట్టుకుంటాను, ఆయిల్ సంపదను నేను చేస్తాను, నేను వెళ్తానంటే ఇవి పాత రోజులు కాదు. ఇవి ప్రజాస్వామ్యాన్ని కోరేటువంటి రోజులు, ప్రజలంతా కూడా చైతన్యమవుతున్నటువంటి సందర్భం. అందుకని ట్రంప్ చేసేటువంటి చర్యలు ఏదైతే ఉన్నదో భారత ప్రభుత్వం, ప్రత్యేకించి నరేంద్ర మోడీ గారు 12 సంవత్సరాలుగా వారు దేశంలో ప్రధానమంత్రిగా ఉన్నారు. అందుకని భారత ప్రభుత్వం ట్రంప్ విషయాన్ని ఏదో ట్రంప్ ఏది చెప్తే అది మనం ఆడదాము పాడదాము, లేకపోతే అక్కడ కౌగలించుకున్నాము, ఇక్కడ ఒప్పందాలు చేసుకున్నాము, అనేక రకాలు ఉంటున్నాయి అనేది కాదు. భారత ప్రజలకి ఈ ఇప్పుడు జరగబోతున్నటువంటి యుద్ధం ద్వారా అపారమైనటువంటి నష్టం జరుగుతూ ఉన్నది. భారత ప్రజల జీవితం, ముఖ్యంగా రెక్కాడితే డొక్కాడనటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో విపరీతమైనటువంటి అవస్థలకు గురవుతున్నారు, కష్టాలకు గురవుతున్నారు, దారిద్ర్యానికి గురవుతున్నారు, పస్తులకు గురవుతున్నటువంటి పరిస్థితుల్లో తప్పనిసరి భారత ప్రభుత్వం అమెరికా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఏదైతే ట్రంప్ చెప్పిన విషయాలే, నిన్నటిదాకా ఆయన ప్రపంచ శాంతి కోసం చేస్తా అన్నాడు. ఇంకా అన్నిటికంటే మించి ఏంటంటే ప్రపంచ శాంతి దూతగా నోబెల్ ప్రైజ్ కూడా కావాలని కోరాడు. అలాంటి పెద్ద మనిషి ఇవాళ 360 డిగ్రీస్ ఆయన రివర్స్ అయిపోయి నేను ఇదే పద్ధతిలో ఉంటాను అని ఒక రకంగా ఒకవైపున చర్చలు కొనసాగిస్తూ మరొక వైపున మొత్తం ఇరాన్ దేశానికి సంబంధించినటువంటి సైన్యాన్ని కావచ్చు, వాళ్ళ సార్వభౌమధికారాన్ని కానీ వాటిని నాశనం చేసే పద్ధతులు అయితే వివరిస్తున్నాడో ఇది తీవ్ర అభ్యంతరకరమైన విషయం. ప్రపంచ ప్రజలందరూ కూడా ఆలోచించిన విషయాలని సిపిఎంఎల్ నూడగా మేము భావిస్తున్నాం. ఓకే గోవర్ధన్ గారు. తులసిరెడ్డి గారు మీరు చెప్పండి, అంటే ఇది ఈరోజు ఏదైతే ఇరాన్ అమెరికా మధ్య చర్చలకు బ్రేక్ పడ్డం నిజంగా లెబనాన్పై జరిగిన ఘర్షణలే అంటారా, లేకపోతే ఇండైరెక్ట్గా ఇద్దరి మధ్య అణు ఒప్పందానికి బ్రేక్ పడింది అనుకోవచ్చా? ఈ యుద్ధం స్టార్ట్ అయ్యేదానికి కారణాలు ఏమి? ప్రధానమైన కారణాలు 4. ఒకటి, సరే అమెరికా ఆధిపత్య ధోరణి అనేది ఒకటి. రెండవది ఇరాన్ అణు కార్యక్రమం. ఇరాన్ రహస్యంగా అణ్వాయుధాలను తయారు చేస్తుంది అనే ఆందోళనతో దాన్ని అడ్డుకునేదానికి అనేది మెయిన్గా కారణం. అమెరికా కారణము ఆధిపత్య ధోరణి, ట్రంప్ పిచ్చితనము. మూడవది వచ్చేసి ఇరాన్ అణు కార్యక్రమాన్ని అడ్డుకోవడం అనేది ప్రధానంగా. ఇది అమెరికా సైడ్ నుండి. ఒకటి వచ్చేసి ఆధిపత్య ధోరణి, రెండవది వచ్చేసి ట్రంప్ పిచ్చితనము, మూడవది వచ్చేసి ఇరాన్ అణు కార్యక్రమం ఆఫ్ చేయడము. ఇది అమెరికా సైడ్ నుండి ఈ ముగ్గురి యుద్ధంలో అమెరికా సైడ్ నుండి కారణం. కానీ ఇజ్రాయెల్ ప్రధానంగా ఏమి? ఇజ్రాయెల్ వచ్చేసి ఇక్కడ ప్రాక్సీ గ్రూపులో యుద్ధం. ఇక్కడ ఇరాన్ వచ్చేసి హమాస్కు, హిజ్బుల్లాకు వంటి తీవ్రవాద సంస్థలకు అటు నిధులు ఇటు ఆయుధాలు సరఫరా చేస్తా ఉంది. దానివల్ల వాళ్ళు అటాక్ చేస్తున్నారు. కాబట్టి దాన్ని అడ్డుకోవాలి, ఇరాన్ నుండి వాళ్ళకు తీవ్రవాద సంస్థలకు రాకూడదు. దానికి ఇరాన్ మీద యుద్ధం చేసేదానికోసము, వాళ్ళతో యుద్ధం చేసేదానికోసము అమెరికా సహాయం తీసుకుంటే బాగుంటుంది అనేది వాళ్ళ సైడ్. కాబట్టి ఇజ్రాయెల్ సైడ్ నుండి కారణం వచ్చేసి అణు కార్యక్రమం అనేది సెకండరీ. కానీ వాళ్ళకు ఈ యొక్క తీవ్రవాద సంస్థలు వాళ్ళ మీద దాడులు చేసేదానికి, దానికి ఇరాన్ నిధులు ఆయుధాలు ఇచ్చేది స్టాప్ చేసేదానికి, ఇరాన్ మీద దెబ్బ కొట్టాలనేది ఇజ్రాయెల్ ఉద్దేశం. మూడవది వచ్చేసి ఇది చాలా ఈజీగా అయిపోతుందనే ఉద్దేశంతో ఫస్ట్ డేలోనే 2026 ఫిబ్రవరి 28న ఐతుల్లా ఖొమైనీని చంపడంతో చాలా ఈజీగా అనుకున్నారు. కానీ అది ఇరాన్లో వచ్చేసి ఒక జాతీయతా భావాన్ని, దేశభక్తి భావాన్ని పెంపొందించింది. అంతకుముందు వచ్చేసి అక్కడ ఉన్నటువంటి పరిపాలకుల మీద వ్యతిరేకత ఉన్నటువంటి నేపథ్యంలో ఈ చేసే తెలకల వాళ్ళలో జాతీయ భావము, దేశభక్తి సంఘటన వచ్చేసింది. అది అమెరికా అనుకున్నది ఒకటి, అయినది ఒకటి అనే యాంగిల్లో వచ్చింది. తర్వాత వచ్చేసి అమెరికా మేము ఎక్కడో ఉన్నాం కదా, మాకేం ఇబ్బంది లేదే, వాళ్ళు ఇజ్రాయెల్ ఇరాన్ సస్తా ఉంటారు. కానీ ఇక్కడ గల్ఫ్లో ఉండే అమెరికా స్థావరాలను వచ్చేసి ఇరాను స్ట్రాటజిక్గా, మీరు దూరంగా ఉండొచ్చు, మీ స్థావరాలు ఇక్కడ ఉన్నాయి కదా గల్ఫ్ కంట్రీస్లో, కువైట్ కానీ సౌదీ కానీ మిగతా, ఇక్కడ వచ్చేసి అటాక్ చేయను ఇరాన్ మొదలుపెట్టేసింది. కాబట్టి ఇది ఓవరాల్గా యుద్ధం వచ్చేసి ఇన్నాళ్ళు సాగుతుందానికి కారణం ఇవి. దీంట్లో మరి శాంతి ఒప్పందం కుదిరేటప్పుడు ఇజ్రాయెల్ను వచ్చేసి అది డెఫినెట్గా ఇజ్రాయెల్ని ఇంక్లూడ్ చేయకుండా అది శాంతి ఒప్పందం ఎట్లయితుంది? అక్కడ ఇజ్రాయెల్ని చూసుకునే కదా వచ్చేసి అమెరికా ఆయుధాలు వేస్తూ ఉండొచ్చు, కానీ క్షేత్రస్థాయిలో యుద్ధం చేసేది వాళ్ళే కదా. అమెరికా వచ్చేసి ఆయుధాల ద్వారా బయట ఉండేదో
పైన గగనతలం ఉండి చేయొచ్చు, కానీ క్షేత్రస్థాయిలో యుద్ధం చేసేది ఈ పక్క ఇరాను, ఆ పక్క ఇజ్రాయెల్, మధ్యలో ఉండే ఈ యొక్క తీవ్రవాద సంస్థలు వీళ్ళు చేసుకుంటుంటారు. కాబట్టి వాళ్ళ భాగస్వామ్యం లేకుండా, ఇజ్రాయెల్ సంప్రదించకుండా దానికి అర్థమే లేదు శాంతి ఒప్పందానికి. కాకపోతే ఏమంటే ఇజ్రాయెల్ ఒప్పుకోదని తెలుసు, అమెరికా వచ్చేసి ఇంకా అక్కడ నుండి వీలైనంత వరకు బయటపడడానికి మార్గాలు అన్వేషించుకునే నేపథ్యంలో ఇరాన్ విధించిన అన్ని షరతులకు ఓకే అని చెప్పింది. ఆ యొక్క ఒప్పుకున్నారు. కానీ సరే, దానివల్ల ఇప్పటికైనా ట్రంప్ వచ్చేసి ఇంకా పిచ్చితనంగా అక్కడికి పోకుండా ఉంటే, వాళ్ళ స్థావరాల మీద దాడి చేయకుంటే హార్ముజ్ జలసంధి ఓపెన్ అయితే అది మన దేశానికి కానీ ప్రపంచ దేశాలకు కానీ సమస్యలు తిరిగిపోతాయి. ఇంకా వాళ్ళది మాత్రం జరుగుతూనే ఉంటుంది. ఇది వచ్చేసి అమెరికా చెప్పిన ఆగదు, ఇజ్రాయెల్కు, ఇరాన్కు, హమాస్కు, లెబనాన్కు. ఇది వచ్చేసి నేను చెప్తే కదా, ఇది వచ్చేసి ముక్కున్నంత వరకు పరిశ్రమ ఉంటుంది. అది నిరంతరం ఎప్పుడోసారి ఒకసారి ప్రజ్వలిస్తూ ఉంటుంది, ఓసారి డౌన్ అవుతుంది. అది నిరంతరం సాగుతూనే ఉంటుంది. కానీ దానివల్ల ప్రపంచానికి అంతో ఎంతో నష్టం జరగచ్చు. కానీ హార్మోజ్ జలసంధి వలన మెయిన్ గా సమస్య అంతా అది. గన అమెరికా వచ్చేసి అక్కడ నుండి ఈ శాంతి ఒప్పందం ప్రకారంగా అమెరికా దాడులు చేయకుండా పోతే, హార్మోజ్ జలసంధి ఓపెన్ అయితే, ఈ యొక్క ఇరాను సంబంధించినటువంటి పెట్రో ఉత్పత్తులు వాళ్ళ నౌకల మీద అమెరికా విధించిన ఆంక్షలు తగ్గిస్తే గన ఆటోమేటిక్ గా కొంతవరకు వచ్చేసి గల్ఫ్ కంట్రీస్ లో ఉన్నటువంటి అమెరికా స్థావరాలను దాడి చేయకుంటే అప్పుడు హార్మోజ్ జలసంధి సమస్య రాదు. హార్మోజ్ జలసంధి ఎందుకు వచ్చింది? దానివల్ల అమెరికా వచ్చేసి ఇరాన్ ఇబ్బంది పెట్టాలని, వీళ్ళు వచ్చేసి అమెరికాకు అనుకూలంగా ఉండే గల్ఫ్ దేశాలను ఇబ్బంది పెట్టాలని, ఆ నేపథ్యంలో వచ్చేసి ఎంకిపల్లి సుబ్బు సాగుకు వచ్చింది అన్నట్టు వీళ్ళిద్దరి మధ్య వచ్చేసి మనకు ప్రపంచ దేశాలకు వచ్చింది. కాబట్టి ముందు ఆ సమస్య అనేది ఒకటి తీరిపోతుందేమో నాకు అనిపిస్తుంది. ఇంకా మిగతాది అమెరికా, ఇజ్రాయెల్ దొరుకుతూ ఉంటాయి. దాంట్లో శాంతి ఒప్పందంలో అన్ని పాయింట్స్ ఇంప్లిమెంట్ కావు. కానీ అమెరికా వచ్చేసి దాడులు ఆపుతుందని నా అభిప్రాయం. అమెరికా దాడులు చేయదు, వీళ్ళు అమెరికా స్థావరం దాడులు చేయరు. కానీ శాంతి ఒప్పందంలోని మిగతా ఏమి నాకు తెలిసి కొన్ని హార్మోజ్ జలసంధి ఓపెన్ చేయడము, వీళ్ళ యొక్క ఆస్తుల స్తంభన ఇటువంటి తీసేయచ్చు అమెరికా. ఆ నేపథ్యంలో కొంతవరకు పార్టీగా శాంతి ఒప్పందం వచ్చేసి ఇంప్లిమెంట్ కావచ్చు. దానివల్ల కొంతవరకు ప్రపంచానికి మేలు. కానీ టోటల్ యుద్ధం వచ్చేసి స్టాప్ కాదు, అది జరుగుతూనే ఉంటుంది. ఇజ్రాయెల్కు, తీవ్రవాద సంస్థలకు, ఇరాన్కు, మిగతా సరౌండింగ్ కంట్రీస్ కు ఇది నిరంతర అస్తిత్వ పోరాటం. వాళ్ళకేమో అస్తిత్వ పోరాటము, వీళ్ళకేమో ఆధిపత్య పోరాటము. ఆధిపత్యానికి భంగం కలిగినప్పుడు ఇరుక్కు తగ్గుతారు. అస్తిత్వం అనేది అది నిరంతరము ఉంటుంది, అస్తిత్వ పోరాటం. ఓకే తులసిరెడ్డి గారు. రమణారెడ్డి గారు మీరు చెప్పండి. అంటే ట్రంప్ ఒక రకంగా ఆయన ఏం చెప్తున్నారంటే, నువ్వు ప్రాణాలతో ఉండడానికి కారణం నేనని చెప్పి నెతన్యాహుకు ఆయన హెచ్చరించినా కూడా నెతన్యాహు ఎక్కడా తగ్గడం లేదు. అంటే దీనికి కారణం ఏంటనుకుంటున్నారు? ఆయనకున్న బలం ఏంటి? ఎందుకు ఆయన తగ్గడం లేదనుకుంటున్నారు మీరు? రమణారెడ్డి గారు మీ ఆడియో మ్యూట్లో ఉంది. ప్యానల్ సభ్యులందరికీ నమస్కారం, వైకే టీవీ వారికి నమస్కారం. అనుష గారు, ఇది వరల్డ్ పాలిటిక్స్ లో ఆల్ ఇన్ ద గేమ్. ముఖ్యంగా అమెరికా ఆడుతున్న ఒక పెద్ద గేమ్ ఇది. వరల్డ్ యజమాని కోసము అది చేస్తున్న అనేక ప్రయత్నాల్లో మిడిల్ ఈస్ట్ మొత్తంగా తన గుప్పిట్లో పెట్టుకున్నట్లయితే అది వరల్డ్ ఆధిపత్యాన్ని కంటిన్యూ చేస్తుందనే ఒక భ్రమలో, ముఖ్యంగా మేక్ అమెరికా అగైన్ గ్రేట్ అనేది ట్రంప్ అధికారంలో రాకముందు ఆయన స్లోగన్ అది. ఎందుకంటే బైడెన్ కాలంలో అమెరికా చాలా వీక్ అయిందనేది ఒక అభిప్రాయంగా ఉన్నది. దాన్ని క్యాచ్ చేసుకునే ట్రంప్ అధికారంలోకి వచ్చారు. ఇవాళ ట్రంప్ బ్యాక్గ్రౌండ్ లేకుండా బిహైండ్ ది స్క్రీన్ ఎవరు ఉన్నారంటే ఇజ్రాయెల్ వెనక ఎప్పటికీ ట్రంప్ ఉంటాడు. ఇప్పుడు ఈ పీస్ డీల్ అనేది దిస్ ఈజ్ ఎ టెంపరరీ రిలీఫ్ టు మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అండ్ ఆల్సో వరల్డ్ అనుకోవాలి. ఇవాళ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ చాలా ఒక రకంగా ట్రంప్ మీద తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చాయి. ఎందుకంటే వాళ్ళ యొక్క బిజినెస్ అంతా కూడా ఆయిల్ కాబట్టి, ఆయిల్ అనేది ఆగిపోవటం ద్వారా
ఉత్పత్తులు ఆగిపోవడం ద్వారా ఇవాళ వారికి విపరీతమైన ఆర్థిక నష్టం జరిగింది. ఆ ప్రభావం మొత్తం ప్రపంచం మొత్తం మీద పడింది. కాబట్టి ఇప్పుడు ఈ పీస్ డీల్ అనేది ఎంతవరకు మనం దాన్ని అంచనా వేయగలుగుతాము? 60 days వాళ్ళు ఒక టైం బౌండ్ పెట్టుకున్నారు. ఈ 60 daysలో ఏమి జరగబోతుంది అనేది మనం ఊహించినట్లయితే ఈ రోజు ఇజ్రాయెల్ లెబనాన్ మీద అంత తీవ్రమైన దాడి చేసింది, 18 మంది చనిపోయారు. అంటే దాని ఉద్దేశం ఏంది? లెబనాన్ని ఈ పీస్ డీల్లో ఇంక్లూడ్ చేయాలనేది ఇరాన్ మొదటి నుంచి ఏదైతే చెప్తున్నదో దాన్ని వ్యతిరేకిస్తున్నది ఇజ్రాయెల్. మరి ఇజ్రాయెల్ వ్యతిరేకించడంలో ప్రధాన కారణం ఏమిటంటే రేపు లెబనాన్ పీస్ డీల్లో దాన్ని భాగం చేసి దాన్ని కంటిన్యూ చేస్తే అటు రేపు పాలస్తీనా కానీ గాజా కానీ అటు ఇంకో రకంగా హెజ్బుల్లా అండ్ హమాస్ ఈ రెండు రేపు చాలా స్ట్రాంగ్ అయ్యి మళ్ళీ తమ ఉనికి ప్రమాదం వస్తుందనే భయంతో ఇజ్రాయెల్ ఈ యొక్క పీస్ డీల్లో లేకుండా పోయింది. అందుకోసం ఇరాన్ మొదటి నుంచి చెప్తుంది ఏంటి, ఇజ్రాయెల్ హెజ్బుల్లా మీద తర్వాత లెబనాన్ మీద దాడులను ఆపినట్లయితేనే ఇది సక్సెస్ అవుతుంది, ఇది ఈ డీల్కి మేము ముందుకు రాగలుగుతాం అన్నారు. ఇప్పుడు ఇదంతా ఒక పార్షియల్ డీల్, ఇదంతా కూడా ఒక రకంగా చూసినట్టయితే ఇప్పుడు 15 points చెప్పారు. ఈ 15 points లో ఏమిటి, ఎకనామికల్ ఇంపోజెస్ అవన్నీ కూడా ఏవైతే పెట్టారో అమెరికా వాళ్ళు ఇరాన్ మీద అమెరికా ఫైనాన్షియల్ శాంక్షన్స్ పెట్టారో ఆ శాంక్షన్స్ అన్నిటిని కూడా లిఫ్ట్ చేస్తున్నామని చెప్పారు. ఇప్పుడు ఆ శాంక్షన్స్ లిఫ్ట్ చేయడం ద్వారా ఇరాన్ కొంత ఫైనాన్షియల్ గా వెలుసుబాటు వస్తుంది. రెండోది ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఇవాళ జేడి వాన్స్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ ఏం చెప్పాడు, మేము ఇరాన్కు ఎలాంటి ఆర్థిక సహాయం చేయట్లేదు, 300 billion 200 billion అనేది క్లెయిమ్ చేస్తుంది, మీడియాలో వస్తుంది, ఇదంతా కరెక్ట్ కాదు, మేము ఒక సింగిల్ పైసా కూడా వీఆర్ నాట్ రెడీ టు రిలీజ్ టు ఫ్రమ్ అవర్ ట్రెజరీ అని చెప్పాడు. అంటే దీని అర్థం ఏమిటి, ఇవాళ ఇరాన్ మీద ఏదైతే ఫైనాన్షియల్ శాంక్షన్స్ పెట్టారో ఎకనామికల్ శాంక్షన్స్ పెట్టారో దాని ద్వారా వచ్చే ఆ ట్రెజరీకి వచ్చే ఇరాన్ ట్రెజరీకి వచ్చే అమౌంట్ ఏదైతే ఉందో దాని ద్వారా వాళ్ళు రీకన్స్ట్రక్షన్ చేసుకోవాలి, ఈ జరిగిన లాస్ అంతా కూడా పూర్తి చేసుకోవాలనేది వారి యొక్క ఇండైరెక్ట్ మెసేజ్ అన్నమాట. కాబట్టి ఇక్కడ మనము చాలా టిపికల్ పాయింట్ ఏమిటంటే ట్రంప్ ఏ రకంగా రేపు ఉంటాడు అనేది చాలా పెద్ద క్వశ్చన్, బిగ్ క్వశ్చన్. వరల్డ్ పాలిటిక్స్ లో ఆయన గేమ్ అంతా కూడా మనం చూస్తున్నాం. నేను వస్తే ఉక్రెయిన్ ఇరాన్ రష్యా వారిని 48 hours లో క్లోజ్ చేస్తా అని చెప్పాడు. తర్వాత గాజా ఇజ్రాయెల్ హమాస్ వారిని కూడా కంట్రోల్ చేస్తా అన్నాడు. చివరికి పాలస్తీనాకి ఒక ఆఫర్ ఇచ్చాడు ఆయన, ఏమని, వాళ్ళంతా వేరే ప్రాంతానికి వెళ్ళిపోవాలి, అక్కడ దాన్ని రీబిల్డ్ చేస్తాం, మేము అమెరికా ఇన్వాల్వ్ అయ్యి రీబిల్డ్ చేస్తామని ఆయనకు ఒక ఆర్గనైజేషన్ కూడా పెట్టుకున్నాడు. అంటే ఇవన్నీ ఏం తెలుస్తున్నాయంటే మనకు మొత్తంగా అమెరికా ఆధిపత్యం అనేది ప్రపంచంలో కంటిన్యూ కావాలనే ఒక స్ట్రాంగ్ వాళ్ళు ఒక ప్లాన్ తోటి ఒక ఫిలాసఫీ తోటి వాళ్ళు ముందుకు పోతున్నారు. వాళ్ళ పాలసీ అంతా అదే. ఇవాళ రష్యా సంక్షోభంలో ఉంది, చైనా ఒక రకంగా అంటిముట్టంట్లు వ్యవహరిస్తుంది, ఇండియా న్యూట్రల్ కంట్రీగా అది తన రోల్ ని ఏ రకంగా ప్లే చేస్తుంది అనేది మనం ఇండియన్ పాలిటిక్స్ లో చూస్తున్నాం. ఇవాళ పాలస్తీనా మీద అంత భయంకరమైన దాడి జరిగి వేలాది మంది అమాయకుల్ని అకారణంగా మట్టు పెడుతున్న ఇజ్రాయెల్ ని కంట్రోల్ చేయలేని ఇవాళ పరిస్థితి ఇవాళ ప్రపంచం ఉందంటే మనం అర్థం చేసుకోవాలి. ఎంత అమానుషత్వం అంటే యునైటెడ్ నేషన్స్ కానీ వరల్డ్ కంట్రీస్ ఏవి కూడా ఇవాళ ఇజ్రాయెల్ ని కంట్రోల్ చేయలేని స్థితికి వచ్చినాయి. దానికి కారణం ఏంటి, అమెరికా దాని వెనక ఉన్నది, అమెరికా దాన్ని సపోర్ట్ చేస్తూ ఉన్నది, అమెరికా ఆయుధాలను అందిస్తున్నది, అమెరికా యొక్క సహకారంతో ఇజ్రాయెల్ ఇవాళ ఇంత రెచ్చిపోతుంది. ఇజ్రాయెల్ ని కంట్రోల్ చేయనంత కాలం, ఇజ్రాయెల్ ని మొత్తం ప్రపంచ దేశాలు అరికట్టనంత కాలం మిడిల్ ఈస్ట్ లో ఈ నరమేధ కొనసాగుతుంది. దీని ఫలితంగా రాబోయే కాలంలో మొత్తంగా ప్రపంచమే ఒక ఆర్థిక సంక్షోభము, రాజకీయ సంక్షోభాన్ని కూడా దారితీసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ మిడిల్ ఈస్ట్ వార్ అనేది ఒక గుణపాఠం ఇవాళ ప్రపంచ ప్రజలకు అర్థం చేసుకోవాలి, ప్రపంచ శాంతిని కోరుకునే వారికి అర్థం చేసుకోవాలి. ఇవాళ భారతదేశం కూడా ప్రపంచ శాంతిని బలంగా కోరుకుంటుంది అనేది అది తన యొక్క విదేశాంగ విధానంలో చెప్తుంది. కానీ ఇవాళ జరుగుతున్నది ఏమిటి, అమెరికా యొక్క దౌర్జన్యాల్ని ప్రశ్నించలేని స్థితిలో ఇవాళ భారత ప్రభుత్వం ఉందనేది ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
ఇది కూడా మనకు వాస్తవం అనిపిస్తుంది. ఎందుకంటే ట్రంప్ ఇవాళ మోడీ నిన్న జరిగిన G7 మీటింగ్ లో మోడీని ట్రంప్ ఆకాశానికి ఎత్తాడు. ఆయన ఒక దైవదూతలాగా కనిపిస్తున్నాడు అనేది ఆయన యొక్క పెద్ద ఎత్తున ఆయన ప్రేజ్ చేశాడు. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏమిటి, ఇండియాని న్యూట్రలైజ్ చేయటం ద్వారా, ఇండియాకున్న బలము ఏదైతే ఉన్నదో దాన్ని న్యూట్రలైజ్ చేయడం ద్వారా తను యొక్క ఆధిపత్యాన్ని కొనసాగించవచ్చు అనేది ఒకటైతే, రెండోది పాకిస్తాన్ ప్రమేయం. ఇవాళ పీస్ డీల్లో ప్రధాన పాత్ర పోషించింది ఎవరు? పాకిస్తాన్ ఇండియా మధ్యన ఉన్న విభేదాలు మనందరికి ప్రపంచానికి తెలిసినాయి. మరి పాకిస్తాన్ ఒక రకంగా సపోర్ట్ చేస్తున్న ట్రంప్ ఈ యొక్క దీన్ని బట్టి అర్థం ఏంటో మనకేం తెలుస్తుంది, పాకిస్తానే తన మిత్రుడు, ఇండియాని కోరలేదు. భారతదేశాన్ని ఇరాన్ ఇజ్రాయెల్ మధ్యన జరుగుతున్న వార్ను కానివ్వండి, యుఎస్ ఇరాన్ మధ్యన జరుగుతున్న వార్లో భారతదేశం యొక్క పాత్ర ఇవాళ ఏం లేకుండా పోయింది. కారణం ఏమిటి, యుఎస్కి ఇష్టం లేదు, అది అమెరికాకు ట్రంప్కి ఇష్టం లేదు. ఒకవేళ భారతదేశమే ఈ యొక్క పీస్ డీల్లో పార్ట్ అయి ఉండి అదే ఇనిషియేట్ తీసుకొని దాని నాయకత్వంలోనే ఈ పీస్ డీల్ జరిగితే రేపు తన యొక్క ఆధిపత్యం అనేది కొనసాగదు ప్రపంచంలో. ఎందుకంటే భారతదేశం ఈ రోజు లార్జెస్ట్ ఎకానమీగా, వరల్డ్ థర్డ్ లార్జెస్ట్ ఎకానమీగా ఎమర్జ్ అవుతుంది రాబోయే కాలంలో. దానికి ఉన్న రిసోర్సెస్, దానికి ఉన్న టెక్నాలజీ, దానికి ఉన్న మ్యాన్ పవర్, ఇవన్నీ కూడా రేపు ప్రపంచ ఆధిపత్యంలో నన్ను నామమాత్రం చేస్తాయన్న ఒక భయంతో పాకిస్తాన్ తన దేశం అమెరికా మీద ఆధారపడిన పాకిస్తాన్ని ది పీస్ డీల్లో చాలా కీలకమైన పాత్ర పోషించేటట్లు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కృషి చేసింది. ఇది అర్థం చేసుకోవాలి మనం. ట్రంప్ ఇవాళ అమెరికా ఇవాళ పాకిస్తాన్కి ఎందుకు మద్దతు ఇస్తుంది? రేపు రాబోయే కాలంలో భారతదేశానికి చెక్ పెట్టడానికే ఇవాళ ప్రపంచం మొత్తం ఈ యొక్క పీస్ డీల్ ని ఒక రకంగా ఇండైరెక్ట్ గా ఆల్ యూరోపియన్ కంట్రీస్ అన్ని కూడా ఇన్వైట్ చేశాయి. దాని అర్థం ఏమిటి, రేపు యూరోపియన్ కంట్రీస్ కానివ్వండి, భారతదేశం కానివ్వండి, ఎవరైనా సరే ఈ యొక్క పీస్ డీల్లో పాకిస్తాన్ని తీసుకురావడం ద్వారా మిగతా కంట్రీస్కి ఒక చెక్ పెట్టినట్టు అయింది అనేది నా యొక్క అభిప్రాయం. కాబట్టి ఇక్కడ మనం వరల్డ్ పాలిటిక్స్ ని మనం అర్థం చేసుకున్నప్పుడు మనకు తెలిసింది ఏమిటంటే, ఈ 15 పాయింట్స్ లో రేపు దేని మీద అంటే మనకు స్పష్టంగా ఇంకా డాక్యుమెంట్స్ అనేది మనకి తెలియదు. కాబట్టి ఈ 15 పాయింట్స్ లో వాళ్ళు ప్రధానంగా ఇరాన్ ఒకటి కోరింది. అందులో ఏమిటంటే, నాట్ ఇంటర్ఫియర్ ఇన్ అవర్ అడ్మినిస్ట్రేషన్, ఎక్సెస్ ఇంటర్ఫియర్ ఇన్ ఇరానియన్ అడ్మినిస్ట్రేషన్ అనేది వాళ్ళొక అంశంగా చేర్చారు. ఎందుకంటే రేపు ఈ పీస్ డీల్ని ఆధారం చేసుకొని అమెరికా తప్పనిసరిగా ఇరాన్ అడ్మినిస్ట్రేషన్ లో ఇంటర్ఫియర్ అయింది అనేది వాళ్ళ యొక్క భయం. దాన్ని కారణం ఏం చూపిస్తున్నారు, న్యూక్లియర్ మెటీరియల్ ని వాళ్ళు బాగా శుద్ధి చేసిన యురేనియాన్ని పెట్టుకున్నారు కాబట్టి మేము దాన్ని కంట్రోల్ చేయడం కోసమే అనేది చెప్తున్నారు. కానీ బిహైండ్ దట్ థాట్ ఏమిటంటే, ఇరాన్ అడ్మినిస్ట్రేషన్ లో జోక్యం చేసుకొని 60 రోజుల్లో ఇప్పుడున్న గవర్నమెంట్ ని వీకెన్ చేస్తూ, ఇజ్రాయెల్ కు బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ చేస్తూ, పాకిస్తాన్ సహకారంతో ఈ మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్న ఈ లావాదేవీలన్నింటిని పూర్తి చేసుకొని ఆయిల్ ఏదైతే ఉందో ఇవాళ దాన్ని ఫ్రీగా తన దేశానికి ఇంపోర్ట్ చేసుకోవటానికి, ఆయిల్ మీద కంట్రోల్ చేసుకోవటానికి. ఇంకొక ప్రధానమైన అంశం ఏంటంటే, అమెరికాలో ఇంటర్నల్ క్రైసిస్ చాలా తీవ్రంగా ఉంది. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ మీద చాలా తీవ్రంగా ఉంది. రేపు నవంబర్లో రాబోయే ఎలక్షన్లలో తప్పనిసరిగా ట్రంప్ కు తనకు వ్యతిరేకత వస్తుందనేది అర్థమైపోయింది. ఇవాళ ఈ పీస్ డీల్ ని డెమోక్రాట్స్ చాలా తీవ్రంగా విమర్శించారు. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఇరాన్ కి లొంగిపోయింది. ఇవాళ డెమోక్రాట్స్ ఇవాళ విమర్శ చేసినట్టు ఇవాళ మన బీబీసీలో, ఆల్ జజీరా న్యూస్ లో నేను చూశాను. వాళ్ళు తీవ్రంగా క్రిటిసైజ్ చేస్తున్నారు. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఎవరైతే ఈ యొక్క ఇరాన్ మిలిటెంట్ గ్రూపులకు లొంగిపోయింది, ఇది రేపు రాబోయే కాలంలో అమెరికాకు చాలా ప్రమాదం తెచ్చిపెడుతుంది. సో అమెరికన్ అడ్మినిస్ట్రేషన్ అనేది ట్రంప్ నాయకత్వంలో పూర్తిగా వీకెన్ అయిపోయింది. దిస్ ఈజ్ నథింగ్ బట్ సరెండర్ టు మిలిటెంట్ ఫోర్సెస్ అనేది ఇవాళ వాళ్ళు డెమోక్రాట్స్ విమర్శిస్తున్నారు, అదర్ పార్టీస్ కూడా విమర్శిస్తున్నారు. సో ఎనీహౌ ఇక్కడ మనకు అర్థమైంది ఏంటంటే, ఇజ్రాయెల్ ఇప్పటికి ఇంత స్ట్రాంగ్ గా లెబనాన్ మీద దాడి చేస్తుంది, హమాస్ ని మట్టు పెడుతున్న పేరు మీద పాలస్తీనా, గాజాని అక్కడ లక్షలాది మందిని ఊచకొత్త కోసినా కూడా మాట్లాడే ట్రంప్ ఇవాళ తన యొక్క ఆధిపత్యానికి ముప్పు వస్తుందనే
ఒక భయంతో ఈ పీస్ డీల్లో సంతకం చేశాడు తప్ప ఇది రాబోయే కాలంలో కంటిన్యూ అవుతుంది అనేది అయితే నాకు నమ్మకం లేదు. లెటెస్ట్ సి ఏం జరుగుతుంది, ఎట్లా జరగబోతుంది అనేది మనం రాబోయే ఒక వారంలోనే తెలిసిపోతుంది. ఎందుకంటే ట్రంప్ ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అవుతాడు, స్పాంటేనియస్ గా ఆయన డెసిషన్ తీసుకుంటాడు. కాబట్టి రాబోయే ఒక వారం 1 వీక్ లో మనకి తెలిసిపోతుంది. కాబట్టి ఇజ్రాయెల్ ని కంట్రోల్ చేయకుండా అక్కడ మిడిల్ ఈస్ట్ లో పీస్ అనేది రాదు. వరల్డ్ పీస్ కి ఎప్పుడైనా సరే ఇజ్రాయెల్ అండ్ అమెరికా థ్రెట్ అనేది ఉంటుంది. దిస్ ఈజ్ మై ఒపీనియన్. థ్యాంక్ యూ. ఓకే రమణారెడ్డి గారు. బాబ్జీ గారు మీరు చెప్పండి, ఏంటంటే ఇప్పుడు ఈ బ్రేక్ తర్వాత ఇచ్చే శాంతి చర్చలకి బ్రేక్ తర్వాత కూడా అందరికి చూపులు హార్మూజ్ జలసంధి పైనే ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ మళ్ళీ ఏదైనా అంటే దీనికి ఎందుకంటే ప్రపంచం మొత్తం కూడా చమురు దిగుమతులు లేకపోతే రవాణాకి అదే చాలా ప్రముఖమైన జలసంధి కాబట్టి అందరి చూపు దానివైపే ఉంది. అంటే అక్కడి నుంచి మళ్ళీ అక్కడ ఏమైనా శాంతి భద్రతలకు కానివ్వండి లేకపోతే ఉద్రిక్తతలకు కానివ్వండి అదేమైనా ఆ జలసంధి హార్మూజ్ జలసంధి ఏమన్నా కేంద్ర బిందువుగా మారే అవకాశం ఉందా అని అందరూ అనుకుంటున్నారు. ఇప్పుడు మీరేం చెప్తారు దీనికి? డెఫినెట్ ముందుగా రమణారెడ్డి గారు స్పష్టంగా మంచి విశ్లేషణ చేశారు. గోవర్ధన్ గారు కూడా మాట్లాడారు. ఇప్పుడు ఈ శాంతి ఒప్పందంలో మొట్టమొదటి మనం అనుకున్నటువంటి మాట ఏంటి, మిడిల్ ఈస్ట్ మీద ఆధిపత్యం కోసం అని చెప్పి అమెరికా చేస్తున్నటువంటి దుశ్చర్యలు, ఒక పక్క పాకిస్తాన్ ని ఒక పక్క ఇజ్రాయెల్ ని పెట్టుకొని ఆడిస్తున్న డ్రామా. ఫైనల్ గా అమెరికా ఆలోచన తన చేతిలోకి తీసుకోగలిగితే అంటే ఇరాన్ కానీ లేకపోతే ఇజ్రాయెల్ కానీ సర్వనాశనం అయిపోతే వాళ్ళంతా వాళ్ళని కొట్టుకు చేస్తే కేవలం దానికి కేవలం ఏమంటే ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద టీకాలని చెప్తున్నారు కదా. లేకపోతే ఆ హార్మూజ్ జలసంధి మీదకి ఎందుకు వస్తుంది అమెరికా? కారణం ఏంటి? హార్మూజ్ జలసంధి అనేది ప్రపంచ దేశాలకు ఆయువు పట్టు. అందుకని ఇక్కడ మనం కూడా ఒక రకమైన స్పష్టంగా ఈ రోజు అవగాహన చేసుకోవాలి. మన భారతదేశంలో ఒక 70 రోజులకో 100 రోజులకో సరిపడే నిల్వల నుంచి దాదాపుగా 2-3 నెలల సరిపడే నిల్వల పైకి వెళ్లాల్సిన అవసరం ఈ రోజు ఉంది. దీనికి భారత ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తులో ఇప్పుడే రమణారెడ్డి గారు చెప్పినట్టు ఇది ఇట్లాగే ఆగిపోతుందని మనం ఎవరు అనుకోవడానికి ఏం లేదు. గ్యారంటీగా శాంతి ఒప్పందాలు ఫెయిల్ అవుతాయి. ఫెయిల్ అవడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఒకవైపు రష్యా అలా చేస్తా ఉంది, మరొక వైపు చైనా పరిస్థితి మరొకలా ఉంది, యువతల పాకిస్తాన్ అంటే తగుదనమ్మకి పాకిస్తాన్ తీసుకొచ్చి పెద్దపేట ఎందుకు వేయాలి? ఆ రోజు మనం ఆపరేషన్ సింధూర్లో మనకి పాకిస్తాన్ కి మధ్య నడుస్తున్నటువంటి ఘర్షణలో దొరికినటువంటి ఆయుధాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇవరకు పాలస్తీనా నుంచి కూడా వచ్చినాయి. ఎక్కడి నుంచి వస్తాయి ఇవన్నీ? అమెరికా నుంచి వచ్చాయి. అమెరికా చేసిన లాస్ట్ కూర్చుకుపోతే ప్రమాదం వచ్చేది అంటాడు. దానికి ఏంటంటే ఆయన పీస్ ఆగాళ్ళు కావాలని చెప్పాడు. ఇదంతా అది బోడిపెత్తనం. ఈ బోడిపెత్తనం చేయడంలో కీలకంగా ట్రంప్ ఉన్నాడు. ఒక పక్క ట్రంప్ కి తన దేశంలో సెగలు ఉన్నాయి. ఈ సెగల నుంచి బయటపడడం కోసం ఈ లేనిపోయినటువంటి గందరగోళం సృష్టించి ఈరోజు ఇజ్రాయెల్ గ్యారంటీగా వ్యతిరేకిస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇరాన్ పూర్తి స్థాయిలో తన అనుకున్నటువంటి అగ్రిమెంట్ కానీ ట్రంప్ ఒప్పుకోకపోతే ఇరాన్ కూడా రేపు ప్లేట్ మార్చవచ్చు. రేపు ఏదైతే అవుతుందని పరిస్తుండొచ్చు. కాబట్టి ఈ హార్మూజ్ జలసంధిని రేపు కేవలం ప్రపంచ దేశాలకి కీలకమైనటువంటి ఈ ముడిచరుకు ఏదైతే ముడి చమురుందో అది గ్యాస్ కావచ్చు, పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు, ఇంధన ప్రక్రియని గ్యారంటీగా అమెరికా తన చేతిలో తీసుకోవడం కోసమే ఈ మిడిల్ ఈస్ట్ ఫైట్ అన్నదాన్ని తీసుకొచ్చింది. ఈ మిడిల్ ఈస్ట్ లో శాంతి ఒప్పందం ద్వారా శాంతి చర్చలు జరిగి పూర్తిగా వెళ్ళడం వెనకాతల మళ్ళీ ట్రంప్ ఇంకొక రకమైనటువంటి ఆ గ్యారంటీగా ట్రంప్ రకమైనటువంటి ఆలోచన చేస్తారు. ట్రంప్ వేరే రకమైనటువంటి ప్రక్రియలోకి వెళ్తారని నేనైతే నమ్ముతున్నాను. రమణారెడ్డి గారు చెప్పినటువంటి ఒక మంచి మాటను మనం చూడాలి. ఈరోజు భారతదేశాన్ని గొంతెప్పకుండా చేయడంలో ట్రంప్ విజయం సాధించాడు. ఎందుకంటే మనం ఉన్న ఈ దేశంలో రేపు గందరగోళం వచ్చే పరిస్థితి. నేను నరేంద్ర మోడీ గారు వచ్చి ఆ మధ్య 15 రోజుల్లో ఏ రకమైన వారిని ఇచ్చారు, అన్ని తగ్గించుకోవాలని వచ్చారు. అన్ని రకాలుగా ప్రజలు సిద్ధం కావాలని చెప్పారు. అన్ని చమురులు కూడా వాడకూడదు ఎక్కువగా అని అన్నారు. గ్యాస్ కూడా పరిస్థితి చూశారు కదా, దాదాపుగా ఎంత పెరిగిపోయిందో, పెట్రోల్ ఎంత పెరిగిపోయిందో, డీజిల్ ఎంత పెరిగిపోయిందో. ఇదంతా చూశాక ప్రజల్లో ఆందోళన పెరిగింది. 140 కోట్ల జనాభా ఒక్కసారి ఆందోళన గురైతే ఈ దేశము అల్లలాడుతుంది. దీనికి కారణం ట్రంపే. ట్రంప్ పాకిస్తాన్ అడ్డు పెట్టుకుని మనం పాకిస్తాన్ గా బూచిని చూపించి యువతల ఇజ్రాయెల్ లేకపోతే ఇరాన్
లేకపోతే ఇంకొకటి చూసుకున్న తర్వాత స్పష్టంగా నెతన్యాహు ఇచ్చినటువంటి ప్రకటన మీకు ఆధారం. నేను ఎట్టి పరిస్థితుల్లో వెనక తగ్గే పరిస్థితి లేదంటాడు. అవతలేమో ఇరాన్ క్లియర్గా చెప్తుంది, మా ఫైనాన్స్ లో మాట్లాడండి అని చెప్పాను. అంటే ఇంత గందరగోళానికి తెరతీస్తున్నటువంటి అమెరికా ఉద్దేశం కేవలం దురుద్దేశమే. అది తన సంపద అంతా కొట్టడం కోసం. గోవర్ధన్ గారు ప్రారంభించినప్పుడు మాట చెప్పారు, ప్రపంచ దేశాలకు ఆయుధ సరఫరా కోసం అమ్మకాలను తీసుకొచ్చడం కోసమే మన అమెరికా ఉంది. ఎందుకంటే తమ ఆయుధ సంపదను అమ్ముకోవాలి, ప్రతి దేశాలు కొట్టుకు సాగాలి, వాళ్ళు తెర వెనుక సాయం చేయాలి, ఆ ఆయుధం ఎక్కడ తెచ్చుకోవాలి, ఆ ఆయుధాలు సరఫరా చేయాలి, ఆ దేశాలు కొట్టుకు చూస్తుంటే మళ్ళీ పెద్దన్న పాత్ర పోషించాలి. దేశాల్లో ఉన్నటువంటి ఆ దేశాల్లో ఉన్నటువంటి సంపదను అమెరికా తీసుకోవాలి. కాబట్టి ఇది తప్ప ట్రంప్కి ఎక్కడైనా సరే నీకు శాంతి ఒప్పందం ద్వారా ముందుకు వెళ్దామని ఆలోచన అయితే నాకు కనిపించట్లేదు. మరి భవిష్యత్తులో మనం చూడాల్సింది 1-2 రోజుల్లో ఏం జరుగుతుంది, ఏ స్థితికి ప్రపంచ దేశాలు తీసుకెళ్తారు, ఆ తర్వాత ఇది చిలికి గాలిగాన అవుతుందా లేకపోతే ఇక్కడతోటి దీనికి శుభంకాళ్ళు పెడుతుందని చూడాలి. అనుష గారు, గోవర్ధన్ గారు చెప్పండి, ఇజ్రాయెల్ కూడా ఎంతో కాలం నుండి యుద్ధం చేస్తోంది కదా, అయినప్పటికీ కూడా ఆర్థిక సామర్థ్యం కానివ్వండి లేకపోతే ఆయుధ సామర్థ్యం కానీ తగ్గలేదా? ఎందుకు ఇజ్రాయెల్ ఇంకా వెనక్కి తగ్గడం లేదంటారు? అనుష గారు, ఇది ఎందుకంటే ఇన్ని రోజులు కంటిన్యూ అయినప్పుడు ఎక్కడో ఒక చోట కాంప్రమైజ్ అవుతారు, కానీ ఇక్కడ ఇజ్రాయెల్ ఎక్కడ తగ్గినట్టు మనకి ఎక్కడ కనపడట్లేదు. వాస్తవం అనుష గారు. ఇప్పుడు ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఇజ్రాయిల్ అనేటువంటి ఒక దేశం పుట్టుకే చాలా విచిత్రమైంది, ఒక దేశంగా లేదు. పాపం వాళ్ళు రకరకాలుగా ఇబ్బందులు గురైనప్పుడు పాలస్తీనాకు వచ్చి, గాజా ప్రాంతానికి వచ్చి మేము షెల్టర్ కావాలంటే షెల్టర్ ఇస్తే, ఏదో మనం అంటాం కదా, ఒంటే వచ్చి ఇంట్లో కూడా జోరి మొత్తం ఈ గుడారం అంతా నాదే అంటది అన్నట్టు, ఇవాళ ఆ పాలస్తీనా అనేటువంటి ఒక దేశం లేకుండా ప్రపంచ పటంలో గాజాలో నిజానికి పసిపిల్లల్ని వేల మంది, లక్షల మందిని చంపినటువంటి ఒక హంతక దేశంగా ఇవాళ ఇజ్రాయెల్ ఉన్నది. మొత్తం ప్రపంచంలోనే, ప్రపంచ పటంలో లేని దేశము ఇవాళ తనకు ఉండేటువంటి శక్తియుక్తులు, తనకు ఉండేటువంటి వ్యాపారము లేదా తనకు ఉండేటువంటి టెక్నాలజీ, వీటన్నిటి ద్వారా ఇవాళ ఒక ప్రపంచ ఆధిపత్యం వహిస్తున్నటువంటి మోడీ కింద, ముఖ్యంగా అమెరికా సామ్రాజ్యవాదం కింద అది కొనసాగుతూ, అది చేయని దౌష్ట్యం అంటూ లేదు, అది చేయని దుష్కార్యం అంటూ లేదు. అంటే యుద్ధం ద్వారా ఒక మనుషుల్ని సజీవంగా చంపడం ద్వారా ఆ దేశాన్ని పూర్తిగా ఆ సార్వభౌత్వం కాదు, దానికి సంబంధించిన భౌగోళిక ఆనవాళ్లే లేకుండా చేస్తున్నటువంటి ఒక దుర్మార్గం ఇజ్రాయెల్ దేశాన్ని. అందుకని ఇజ్రాయిల్ అనేటువంటిది ఒక హంతక రాజ్యంగా, శ్వేత జాత్యహంకార దుర్మార్గంగా ఇవాళ ఇజ్రాయిల్ అనేటువంటి ఒక దేశము ఉన్నది. నెతన్యా అనేటువంటి ఎవరైతే ఆ పాలకుడు ఉన్నాడో అతను 100% అమెరికా మీద ఆధారపడుతూ, అమెరికా ఆయుధాల మీద ఆధారపడుతూ, అమెరికా చెప్పు చేతుల్లో ఉండేటువంటి ఒక దేశంగా మారి మొత్తంగా ఇవాళ ప్రపంచాధిపత్యానికి కావాల్సినటువంటి ఆయిల్ మీద ఆధిపత్యం. ఆయిలే ఇవాళ, ఆయిల్ ఎవరి చేతుల్లో ఉంటే వాడిదే ప్రపంచం. అంతే. అట్లాగనే ఇవాళ ఆయిల్ మీద మరొకసారి ఇప్పుడు పెద్దలు రమణారెడ్డి గారు చాలా ముఖ్యమైనటువంటి విషయం చెప్పారు. ఏమిటా ముఖ్యమైనటువంటి విషయం? అమెరికా ఇవాళ తీవ్రమైనటువంటి ప్రజాగ్రహంతో రగిలిపోతా ఉన్నది. అమెరికా తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభంలో ఉన్నది. అమెరికా ఇవాళ మొత్తం ప్రపంచ దేశాల్లోనే రుణ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నటువంటి ఒక అగ్రరాజ్యంగా ఉన్నది. ఈ స్వదేశంలో ఎదురవుతున్నటువంటి ఒక పెద్ద సంక్షోభాల నుంచి, స్వదేశంలో ఎదురవుతున్నటువంటి ప్రజాగ్రహం నుంచి, స్వదేశంలో ఎదురవుతున్నటువంటి ఈ ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాల పట్ల ఏదైతే వ్యతిరేకత వస్తున్నదో, ఆయన ఒక దెబ్బకు 2 పిట్టలు అన్నట్టుగా తన దేశంలో ఉండేటువంటి ప్రజల్ని చూసారా మనం ఇట్లా చేస్తున్నాం అనేది ఒకవైపున చెప్తూ, మరొక వైపున ప్రపంచ దేశాలని కూడా కూడగట్టి ఆయన వ్యూహం, నిజానికి చాణక్య వ్యూహం అంటాం మనం సాధారణ భాషలో. ఇవాళ అమెరికా చేస్తున్నది ఏంటి? అమెరికా ఖచ్చితంగా పాకిస్తాన్ని ఇవాళ మధ్యవర్తిగా ఈ చర్చల్లో పెట్టడం ద్వారా మొత్తము తన భవిష్యత్తులో తన ప్రపంచాధిపత్య వ్యూహంలో భాగంగా అమెరికాని మరొకసారి నగ్నంగా
పావుగా వాడుకుంటున్నది అనేటువంటి విషయము నెతన్యాకు కూడా తెలుసు. ఇది ఒక రకంగా నెతన్యాకు సంబంధించినటువంటి విషయం ఏమిటంటే, ఇక ఇప్పుడు గనక తను ఈ ఒప్పందంలో గనక అమెరికా చెప్పినట్టు వింటే ఇక శాశ్వతంగా అక్కడ ఆ ప్రాంతంలో ఉండడానికి వీల్లేదు. మొత్తం అరబ్ ప్రపంచం అంతా ఇవాళ నెతన్యా కావచ్చు, ఇజ్రాయెల్ కావచ్చు చేస్తున్నటువంటి ఈ దాష్టికం మీద, లేదా ఈ మారణకాండ మీద, ఈ మిడిల్ ఈస్ట్ లో ఉన్నటువంటి అశాంతి మీద ఒక రకమైనటువంటి ఇదంతా వస్తుంది. దీన్ని తప్పుకోవడం కోసమే ఇవాళ నేను వేరు, ట్రంప్ వేరు, ఇజ్రాయెల్ వేరు, అమెరికా వేరు అంటున్నారు. ఇవి వేరు కాదు, ఇది ఒకటే. ఇవాళ వాళ్ళు ఆయా దేశాల ప్రజల్ని, ఆయా జాతులకు సంబంధించినటువంటి ప్రజల్ని మభ్యపెట్టడానికి చేస్తున్నటువంటి ఒక దొంగాట. అందుకని ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, నేను అనుష గారు మీరు అనుమతిస్తే నేను కొంచెం వెనక్కి వెళ్తాను. ఒక విషయము ఏమిటంటే, గోవర్ధన్ గారు డిబేట్ ఎండ్ టైంకి వచ్చేసాం మనం, క్విక్ గా చెప్పండి. వెంటనే క్లోజ్ చేస్తానండి. ఇవాళ అమెరికా వాస్తవానికి ట్రంప్ ఏం మాట్లాడుతున్నారు, ఇరాన్ గురించి మాట్లాడుతున్నారు. ఇరాన్ ఒక రకంగా అణుయుద్ధం కోసం పోతుంది అంటున్నారు. కానీ ఇంతకుముందు ఏం జరిగిందండి, ఇరాక్ లో ఇదే కారణం మీద అణ్వాయుధాలు తయారు చేస్తున్నారని చెప్పి ఇరాక్ లో మీద దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడిని చంపేసి ఆ దేశాన్ని అంతిమంగా తమ స్వాధీనం చేసుకున్నటువంటి ఒక దుర్మార్గపు చరిత్ర అమెరికాకున్నది. కల్నల్ గడాఫీని చంపారు, ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ చంపారు, అట్లాగే ఇప్పుడు ఇరాన్ అధ్యక్షుడు ఆయతుల్లా ఖొమేనీని ఆ దేశ పాలకుడిని చంపారు. వృద్ధుడు యుద్ధ నీతిలో వృద్ధుల మీదకి, వాళ్ళ జోలికి, పసిపిల్లల మీదకి, మహిళల మీదకి, వృద్ధుల మీదకి పోవద్దు అనేటువంటిది ఒక యుద్ధ నీతి. ఆ నీతిని కూడా పక్కన పెట్టి దుర్మార్గంగా తన ప్రపంచాధిపత్యం కోసం, ఆయిల్ మీద పెత్తనం కోసం ట్రంప్ అనేవాడు ఎంతటికైనా తెగిస్తాడు. ఆయన పిచ్చి మాటలు అనేటువంటిది మనకు కనిపిస్తున్నప్పటికీ కూడా ఒక సామ్రాజ్యవాద కాంక్ష, ప్రపంచాన్ని తన చెప్పు చేతుల్లో నడిపించుకోవాలి, ఒక ఆధిపత్యాన్ని నేను కొనసాగిస్తాననేటువంటి ఒక దురహంకారంతో ఇవాళ ఇవన్నీ చేస్తున్నాడు. అందుకని దీన్ని జాగ్రత్తగా మొత్తం ప్రపంచం గమనిస్తూ ఉంది, అరబ్ ప్రపంచం గమనిస్తూ ఉంది. నిజానికి అరబ్ ప్రపంచం లేకపోతే, ఆయిల్ దేశాలు లేకపోతే, సౌదీ లేకపోతే, కువైట్ లేకపోతే, యూరోప్ యుఏఈ లేకపోతే ఇవాళ అమెరికా లేదు. అమెరికాకి అన్ని రకాలుగా ఆర్థికంగా పెట్టుబడులు పెట్టి ఆయిల్ ఇస్తూ అనేక రకంగా వాళ్ళు విపరీతమైనటువంటి రుణాలు ఇస్తే ఆ రుణాల్ని కట్టలేని స్థితిలోకి ఇవాళ ట్రంప్ చేరాడు. అందుకని తన దేశంలో అంతర్గతంగా వస్తున్నటువంటి సంక్షోభాన్ని నుంచి ప్రజల దృష్టిని మళ్లించడం కోసం ఇవాళ ఈ అంశాన్ని ఎత్తుకొని ఈ 100 రోజుల్లో చూస్తే మనం, ఈ 100 రోజులు ఎక్కువ రోజులు కూడా కాదు, డే 1 నుంచి, అంటే వార్ బిగిన్ అయినప్పటి దగ్గర నుంచి ఎన్ని మాటలు మాట్లాడుతున్నాడు, పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. ఒక రకంగా మొన్న 4 రోజుల నాడు ఇవాళ అర్ధరాత్రి నేను చేసేటువంటి దాడికి ఇరాన్ అనేటువంటి ఒక దేశమే ఉండదని చెప్పాడు. నిజానికి చాలా మంది ఏం మాట్లాడుతున్నాడు అనేటువంటిది అనుకున్నారు. కానీ ఆయన ఉద్దేశము మళ్ళీ తను కోల్పోయినటువంటి ప్రతిష్టని, ఒకనాడు ఏకఛత్రాధిపత్యంగా అమెరికా ఉండింది, కానీ ఇవాళ ప్రపంచ పరిస్థితి అట్లా లేదు, బహుళ ప్రపంచంగా మారుతున్నది. చైనా ఒకవైపున ఉన్నది, రష్యా ఒకవైపున ఉన్నది, చిన్న చిన్న దేశాలు కూడా మరొక వైపున ఉన్నాయి. అందుకని తన ఏకఛత్రాధిపత్యం అమెరికాకి, మొత్తం ప్రపంచానికి ఏకైక నాయకుడు అమెరికానే అనేటువంటిది మళ్ళీ ఎస్టాబ్లిష్ చేయడం ద్వారా తన లక్ష్యాన్ని చేరుకునేటువంటి దానికోసమే ఈ ఒప్పందం ఇదంతా జరుగుతూ ఉంది. అందుకని ప్రపంచ ప్రజలు కానీ, ప్రపంచ శాంతి కాముకులు కానీ, రాజకీయ దౌత్యవేత్తలు కానీ ఈ ఒప్పందం నిలుస్తుందా, ఇది ఉత్తుత్తి మాటనేనా, ఇది కేవలం ఇరాన్ని ఏదో రకంగా ఇబ్బంది గురి చేసి. ఓకే గోవర్ధన్ గారు, థ్యాంక్ యూ. సారీ అండి, టైం అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ గోవర్ధన్ గారికి, తులసిరెడ్డి గారికి, బాబ్జీ గారికి, అలాగే రమణారెడ్డి గారికి. రేపు మరో కొత్త అంశంతో మరో డిబేట్లో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ అనుష సైనింగ్ ఆఫ్.